ఇచ్చి ఈ సమయాన్ని మరి దైవజనులకు అప్పగిద్దాం. అందరూ కూడా స్తోత్రం. అందరూ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు దైవమా మీకు వందనాలు స్తోత్రాలు. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. అలసిపోనీకుమా అలుపురానీకుమా. అందరూ ఏకీభవించి ప్రభువును స్తుతిద్దాం. ప్రభు యొక్క పరిచర్యలో ఉన్న మనల్ని అలసిపోనీకుండా దేవుడు మనల్ని ఎత్తుపట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఈ పగటి వేళ అందరూ చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొడుతూ అలసిపోనీకుమా అలుపురానీకుమా అలసిపోనీకుమా అలుపురానీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రలో నీ దివ్య సేవలో నీ దీన పాత్రలో నీ దీన పాత్రలో అలసిపోనీకుమా అలుపురానీకుమా. చప్పట్లు కొడుతూ ప్రభు దివ్య సేవలో మనం ఉన్నాం. దేవుడు మన పరిచర్యలు బహుగా దీవించులాగున ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో దేవుడు మనందరితో మాట్లాడబోచుండగా స్తోత్రం. రాజాయాజక పరిచర్యను చేయగ నన్ను పిలచితివే. రాజాయాజక పరిచర్యను చేయగ నన్ను పిలచితివే. కుంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కుంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా. కాపరివై నడిపినావా కాపరివై నడిపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా అలసిపోనీకుమా అలుపురానీకుమా. స్తోత్రం. ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. దయచేసి మీకు ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవా నీతో నా జీవితం పసివాడదు మన అనుబంధము. దేవా నీతో నా జీవితం పసివాడదు మన అనుబంధము. వ్యర్థము కాలేదే నా ప్రయాస ఫలములనే ఇచ్చినావా. వ్యర్థము కాలేదే నా ప్రయాస ఫలములనే ఇచ్చినావా.
నీకుమా అలుపురా నీకుమా అలసిపోనీకుమా అలుపురా నీకుమా యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీవిన పాత్రము నీ దివ్య సేవలో నీవిన పాత్రము అలసిపోనీకుమా అలుపురా నీకుమా అలసిపోనీకుమా అలుపురా నీకుమా. చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ చప్పట్లు కొడుతూ అంధకారులే నాకెదురుగా నిలిచి దాడి చేసినను అంధకారులే నాకెదురుగా నిలిచి దాడి చేసినను వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినావా వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినావా బాహువుని చూపినావా నీ బాహువుని చూపినావా అలసిపోనివ్వగా అలుపురా నీకుమా పడలే ప్రతి ఒక్కరు అలసిపోనీకుమా అలుపురా నీకుమా యేసయ్యా యేసయ్యా అవునయ్యా నీ దివ్య సేవలో స్తోత్రమయ్యా నీవిన పాత్రము నీ దివ్య సేవలో నీవిన పాత్రము అలసిపోనీకుమా అలుపురా నీకుమా అవునయ్యా ఏనాడు అలసిపోక అలసిపోనీకుమా అలుపురా నీకుమా యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీవిన పాత్రము నీ దివ్య సేవలో నీవిన పాత్రము అలసిపోనీకుమా అలుపురా నీకుమా అలసిపోనీకుమా అలుపురా నీకుమా అలసిపోనీకుమా అలుపురా రాజయాజక పరిచర్యను యేసయ్యా చేయగనను పిలచితివే అవునయ్యా అవును యాజక పరిచర్యం చేయడానికి మనల్ని పిలిచిన దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం రాజయాజక పరిచర్యను చేయగనను పిలిచితివే కృంగిన వేళలో నాదరి చేరి ధైర్యమునే నింపినావా అవునయ్యా ఈ రోజు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. yes కృంగిన నీ జీవితాన్ని బలపరచబోతున్నాడు. ఆమేన్ కాపరువై నడపబోతున్నారు. అవును రెండు చేతులు పైకెత్తి స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవ
సేవలో నీ దీన పాత్రను నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. చేతుల పైకి చెబుదామా? అలసిపోని కుమా అలుపురాని కుమా. అయ్యా అలసిపోక అలుపు రాక ఈ యాజక పరిచర్య చేయడానికి మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీ దాసులు స్థానిక దైవజనులు అబ్రామయ్య గారిని ప్రేరేపించి దూర ప్రాంతం నుంచి ఆయన మా మధ్యలోనికి మీ ప్రాఫిట్ని మీ ప్రవక్తని ప్రభా మా మధ్యలోనికి పంపినాయి. ఎండిపోయిన ఎముకల మధ్యలో అన్నాడు యెహెజ్కేలు సంచరించినట్లుగా మీ దాసులు నాయన ప్రకటిస్తుండగా మా జీవితాలు ధైర్యపరచబడును గాక, మా సేవలు దీవించబడును గాక. ఇది మొదలుకొని మా సేవలు మరొక నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్ లోనికి తీసుకువెళ్ళుదురుగాక. కృపనివ్వండి, కృపనివ్వండి, కృపనివ్వండి. మా ముందున్న సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా నడిపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. ఓకే. ఈ సమయంలో మరి దైవజనులు పీటర్ గారు వారి పరిచర్లో ఏలియా అనే సహోదరుడికి కొద్దిగా సీరియస్గా ఉంది, అత్యవసర ప్రార్థన చేయమని కోరారు. కాబట్టి దైవజనులు యేసుబాబయ్య గారు ఆ అంశం కోసం చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మన మధ్యలోకి దూర ప్రాంతంలో వచ్చినటువంటి దైవజనులు చార్లెస్ అబ్రహం గారు ఒక 15 నిమిషాలు మనకి కొన్ని గ్రీటింగ్స్ అందిస్తారు. జెస్సీ గారు అనువాదం చేస్తారు. అలాగే ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చిన ఇంటింటి సువార్త దండయాత్ర పరిచర్ల అధ్యక్షులు జాన్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. ఏలియా సహోదరుడికి దేవుడు ఆరోగ్యం ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. ఈ సేవకులందరి ప్రార్థన ఆలకించి ఇప్పుడే స్వస్థపరిచినట్లుగా సజీవుడై మన మధ్యలో ఆ బిడ్డను చూసినట్లు మనమందరము కన్నులారా చూసినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దైవమా మీకు వందనాలు, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. పెద్దవారములో ఉన్న నాయనదిగో తమ్ముడు ఏలియా గారికి ఉన్న ప్రతి అనారోగ్యమును అరికాలు మొదలుకొన్నెత్తి వరకు ఇప్పుడే మీరు స్వస్థపరుచుదురుగాక. మీ సిలువ రక్తం నాయనదిగో మీ బిడ్డ మీద పోక్షించుదురుగాక. మీరు పొందిన దెబ్బలను బట్టి స్వస్థత మీరు దయచేయుదురుగాక. మీరు స్వస్థపరిచి బాగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని గొప్ప సాక్షిగా నిలబెట్టి బిడ్డ ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చింతలపూడి నుంచి మరి దైవజనులు యూనియన్ అధ్యక్షులుగా ఉన్న థామస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవజనులు వేదిక మీదకి రావాలి. అలాగే ఈరోజు వాక్యాన్ని అనువాదం చేయడానికి మన మధ్యలో వచ్చిన సిస్టర్ జెస్సీ గారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. రండి. ఈ సమయంలో చప్పట్లు కొడుతూ మరి మన మధ్యలోకి వచ్చిన చార్లెస్ అబ్రహం గారికి 15 నిమిషాలు గ్రీటింగ్స్ ఇస్తున్నాం. సిస్టర్ గారు అనువాదం చెప్తారు. అందరం ఏకీభవిద్దాం. വെൽക്കം സർ. പ്രൈസ് ലോർഡ്. ഇന്ന് ഇവിടെ നിങ്ങളുടെ മധ്യയായിരിക്കാൻ ദൈവം ഒരുക്കിയ വഴികൾക്കായി ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. ఈరోజు మీ మధ్యలో ఉండుటకు ప్రభు చూపించిన అవకాశమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ചുരുങ്ങിയ ചില നിമിഷങ്ങൾ മാത്രമേ ഞാൻ എടുക്കത്തുള്ളൂ. അതുകൊണ്ട് ഞാൻ നേരെ വചനത്തിനകത്തേക്ക് പോവുകയാണ്. కొద్దిసేపు మాత్రమే నేను తీసుకుంటాను, కాబట్టి డైరెక్ట్గా మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. ദൈവം നമ്മെ വീണ്ടും ജനിപ്പിച്ച നാളിൽ നമ്മെ ക്രിസ്തുവിലാക്കി. ఏనాడైతే మనము యేసు ప్రభునందు మనము తిరిగి జన్మించామో ఆ రోజు దేవుడు మనల్ని ఆయన యొద్ద దాచి ఉంచి ఉన్నారు. 2 కొరింథీయుల 5:17 ഇങ്ങനെ പറയുന്നു, ഒരുവൻ ക്രിസ്തുവിലായാൽ അവൻ പുതിയ സൃഷ്ടി ആകുന്നു. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. ശാസ്ത്രം ഇങ്ങനെ പറയുന്നു, നമ്മുടെ ഫിസിക്കൽ ബ്രെയിനകത്ത് ഉള്ള കപ്പാസിറ്റിയിൽ 5% കൂടുതൽ ഒരു മനുഷ്യന്റെ ജീവിതത്തിൽ ഉപയോഗിക്കപ്പെടുന്നില്ല. శాస్త్రం ఇలా చెప్పబడుతూ ఉంది, మన యొక్క జీవితంలో మనకున్న ఒక మైండ్, మన యొక్క బ్రెయిన్ మనం వాడుకుంటే దాని 5% కంటే ఎక్కువ మనం వాడలేము. 95%
ഏത് വലിയ ആളാണെങ്കിലും അത് യൂസ് ചെയ്യുന്നില്ല. ఎంత గొప్ప మనిషి అయినా సరే మిగిలిన 95% ఎవరు కూడా వాడుకోవడం లేదు. അപ്പം നമ്മെ സൃഷ്ടിച്ച ദൈവം വലിയ ദൈവമാണ്. అలాగైతే మనల్ని సృజించిన దేవుడు గొప్ప దేవుడే. താഴ്ചയുള്ള ശരീരത്തിൽ ഇത്ര വലിയ കപ്പാസിറ്റി ഉണ്ടെങ്കിൽ പുതിയ സൃഷ്ടിയിൽ എത്രയധികം കാണും. మామూలుగా నశించిపోయే మన యొక్క శరీరములో దేవుడు ఇంత ఒక కెపాసిటీ ఇచ్చి ఉన్నట్లయితే నూతనంగా జన్మించబడిన మనలో ఆయన ఎంత కెపాసిటీ ఇచ్చి ఉండొచ్చు. ദൈവം നമ്മെ പുതിയ സൃഷ്ടി, ഇവിടെ എല്ലാവരും രക്ഷിക്കപ്പെട്ടവരാണ്, അതുകൊണ്ടാണ് ഇങ്ങനെ പറയുന്നത്. നമ്മൾ പുതിയ സൃഷ്ടിയാക്കിയപ്പോൾ അവൻ നമ്മിൽ ദൈവകൃപ പകർന്നിട്ടുണ്ട്. ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా రక్షణ పొందిన వారే, అలాగనే దేవుని పరిచర్య చేస్తున్న వారే కాబట్టి చెప్తూ ఉన్నాను. ఏనాడైతే మనం క్రీస్తునందు తిరిగి జన్మించామో ఆ రోజే ఆయన మనకు శక్తిని ఇచ్చి ఉన్నారు. നമ്മൾ മരിക്കുമ്പോൾ രണ്ട് കാര്യങ്ങൾ നമ്മൾ ദൈവസന്നിധിയിൽ കടന്നു പോകുന്നു. നമ്മുടെ ആത്മാവ്, മറ്റേ നമ്മുടെ ദേഹി. మనం చనిపోయినప్పుడు మన యొక్క ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది, అలాగనే మన యొక్క ప్రాణము కూడా దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ഇതിൽ ആത്മാവിനെ മാത്രമേ ദൈവം പുതിയ സൃഷ്ടി ആക്കിയിട്ടുള്ളൂ, എന്നാൽ നമ്മുടെ മൈൻഡിനെ പുതിയ സൃഷ്ടി ആക്കിയിട്ടില്ല. అందులో ఆత్మను మాత్రమే ఆయన నూతనపరిచి ఉన్నారు, కానీ మన ప్రాణమును ఆయన నూతనపరిచి ఉండలేదు. അതുകൊണ്ട് തന്നെ ദൈവം എന്താണ് ചെയ്തതെന്ന് അറിയണമെങ്കിൽ ദൈവത്തിന്റെ വചനം വായിക്കണം. కాబట్టి దేవుడు మనల్ని ఎలాగ తయారు చేసి ఉన్నారు అని మనం తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యమును బాగా చదవాలి. ദൈവത്തിന്റെ സ്വരൂപത്തിൽ മനുഷ്യനെ ആദ്യം സൃഷ്ടിച്ചു. దేవుడు తన యొక్క స్వరూపమందు మనిషిని మొదటిగా సృజించారు. അപ്പം ആ സൃഷ്ടിച്ച മനുഷ്യനെ കണ്ടാൽ ദൈവത്തെ പോലെ തന്നെ ഇരിക്കും. అలాగైతే ఆనాడు సృజించబడిన మనిషి దేవుని వలనే ఉండేవారు. എന്നാൽ അവൻ പാപം ചെയ്തു, അവൻ വീഴ്ചയിലായി. కానీ ఎప్పుడైతే మనిషి పాపము చేసి పడిపోయాడో, യേശുക്രിസ്തു വന്നത് താഴ്ചയിൽ വീണുപോയ മനുഷ്യനെ തിരികെ കൊണ്ടുവരാൻ വേണ്ടിയാ. ఇలా పడిపోయిన మనిషిని తిరిగి రావడానికి, తిరిగి లేపడానికి, దేవుని యొద్దకు తీసుకురావడానికి యేసు ప్రభువు వచ్చారు. ആദ്യത്തെ പണിയാണ് നമ്മുടെ ആത്മാവിൽ ദൈവം ചെയ്യുന്നത്. అలాగైతే మొదటిగా మన ఆత్మలో తన కార్యములు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. നമ്മുടെ ആത്മാവിൽ ദൈവത്തിന്റെ രീതി, ദൈവത്തിന്റെ സ്വരൂപം അവൻ തന്നു. మన యొక్క ఆత్మలో దేవుడు మనకు తన యొక్క స్వరూపమును ఇచ్చి ఉన్నారు. ദൈവത്തിന്റെ ജീവൻ തന്നു. ఆయన యొక్క జీవమును మనకిచ్చారు. ദൈവത്തിന്റെ శక్തി തന്നു. ఆయన యొక్క శక్తిని ఇచ్చారు. ദൈവത്തിന്റെ നീതീകരണം തന്നു. అలాగనే ఆయన మనల్ని నీతీకరించారు. ദൈവത്തിന്റെ വിശ്വാസം തന്നു. ఆయన యందు విశ్వాసమును ఉంచారు. ദൈവത്തിന്റെ സ്നേഹം തന്നു. ఆయన యొక్క ప్రేమతో మనల్ని నింపారు. നമ്മെ പരിശുദ്ധാത്മാവ് വസിക്കുന്ന കൂടാക്കി. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నివాసం చేసే ఒక గూడారముగా మనల్ని మార్చారు. എല്ലാ ശാപങ്ങളും അവൻ നീക്കി. ప్రతి శాపమును ఆయన మనలోంచి తీసివేశారు. നമ്മളെ വിടുവിച്ചു. ఆయన విడిపించారు. ഇരുട്ടിന്റെ അധികാരത്തെ നമ്മൾ വിടുവിച്ചു. అంధకార శక్తి యొక్క పట్టులో నుంచి మనల్ని విడిపించారు. സ്നേഹസ്വരൂപനായ പുത്രന്റെ രാജ്യത്തിലാക്കി. అలాగే ప్రేమ స్వరూపి అయిన కుమారుని యొక్క రాజ్యములో మనల్ని ఉంచారు. സ്വർഗ്ഗത്തിലെ സകല ആത്മീക അനുഗ്രഹത്താലും ക്രിസ്തുവിൽ അവൻ നമ്മളെ അനുഗ്രഹിച്ചു. పరలోకమందున్న సమస్తమైన దీవెనలతోనూ ఆయన మనల్ని దీవించి ఉన్నారు. ഇതിൽ പകരം കൂടുതൽ ദൈവത്തെ നമുക്ക് നമ്മുടെ ആത്മാവിൽ തരാനില്ല. ఇంతటికంటే ఎక్కువ కూడా ఏది కూడా మన ఆత్మలో దేవుడు మనకి ఇవ్వలేరు. ചുരുക്കത്തിൽ നമുക്ക് യേശു ക്രിസ്തുവിൽ വലിയ ഇൻഹെറിറ്റൻസ് ഉണ്ട്. మనం క్లుప్తంగా చెప్పాలి అంటే యేసు ప్రభువునందు మనము గొప్ప వారసత్వమును పొంది ఉన్నాము. ആ അവകാശത്തിൽ നടക്കുവാനാണ് ദൈവം നമ്മെ കുറിച്ച് ആഗ്രഹിക്കുന്നത്. ఆ యొక్క వారసులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. ഗലാത്യലേഖനത്തിൽ ഇങ്ങനെ പറയുന്നു. గలాతీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉన్నది, യാതൊന്നുമല്ല അഗ്രഹമോ പരിച്ഛേദനയോ ഒന്നല്ല കാര്യം, പുതിയ സൃഷ്ടി അത്രേ കാര്യം. మనం ఏమి చేసినా ఎటువంటి లాభము లేదు, కానీ నూతన పరచబడడంలోనే అన్ని ఉన్నాయి. അത് ഗലാത്യലേഖനം 6-ാം അധ്യായമാ. గలాతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నది. ഗലാത്യയിലെ 5-ാം അധ്യായത്തിൽ ഇങ്ങനെ പറയുന്നു. గలాతీయులు 5వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నదండి, സ്നേഹത്താൽ വ്യാപരിക്കുന്ന വിശ്വാസം അത്രേ കാര്യം. ప్రేమ ద్వారా అంటే ప్రేమపూర్వకమైన విశ్వాసమే కార్యము చేస్తది. ഒന്ന് പുതിയ സൃഷ്ടിയാണ് കാര്യം. మొదటిగా మనం నూతన పరచబడాలి. രണ്ട് സ്നേഹത്താൽ വ്യാപരിക്കുന്ന വിശ്വാസമാണ് കാര്യം. రెండవదిగా ప్రేమతో మనం విశ్వాసము కలిగి ఉండాలి. എന്താ കാര്യം? దానికి కారణమేంటి? അതായത് നമ്മുടെ ഉള്ളിൽ പകർന്നിരിക്കുന്ന ആത്മീക അനുഗ്രഹങ്ങൾ വെളിയെ വരണമെങ്കിൽ വിശ്വാസത്തിന്റെ പാതയിൽ മാത്രമേ നടക്കത്തുള്ളൂ. మన లోపల దేవుడు ఇచ్చి ఉన్న ఒక దేవుని కార్యములు మన ద్వారా బయలుపరచబడాలి అంటే విశ్వాసము మనలో ఉండాలి. ആ സ്നേഹം വിശ്വാസത്താലാണ് വ്യാപരിക്കുന്നത്. అలాగనే ప్రేమ అనేది విశ్వాసము ద్వారా బయలు వెళ్ళబడుతుంది. അപ്പോൾ യേശു ക്രിസ്തുവിൽ കൂടെയുള്ള അനുഗ്രഹത്തിൽ നമ്മുടെ ബാങ്ക് അക്കൗണ്ടിൽ വലിയ നിക്ഷേപം ദൈവം സ്വരൂപിച്ചിരിക്കുന്നു. యేసుప్రభు ద్వారా ఒక ప్రేమ, యేసుప్రభు మనల్ని ప్రేమించిన విధానమును బట్టి మన యొక్క బ్యాంక్ అకౌంట్, ఆత్మీయకరమైన బ్యాంక్ అకౌంట్ లో దేవుడు మనకు ఒక గొప్ప నిక్షేపం ఇచ్చి ఉన్నారు. യേശു ക്രിസ്തുവിൽ നമുക്ക് രോഗസൗഖ്യമുണ്ട്. యేసునందు మన రోగములకు స్వస్థత ఉన్నది. യേശു ക്രിസ്തു നമുക്ക് വിടുതലുണ്ട്. యేసునందు మనకు విడుదల ఉన్నది. യേശു ക്രിസ്തുവിൽ സകല നന്മകളുമുണ്ട്. యేసునందు మనకు సకల విధమైన దీవెనలు ఉన్నాయి. యేసు ക്രിസ്തുവിലാണത്.
ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనకు కలుగుతది. എന്നാൽ അത് ഏറ്റെടുക്കുന്നത് എങ്ങനെയെന്ന് പഠിപ്പിക്കുന്നതാണ് പുതിയ നിയമം. కానీ అది మనం ఎలాగ వాటిని పొందాలి అని మనకు నేర్పించేదే క్రొత్త నిబంధన. എഫേസ്യ ലേഖനത്തിൽ ഇങ്ങനെ പറയുന്നു. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడి ఉందండి. അതിന്റെ 4:11 4వ అధ్యాయం 11వ వచనంలో ഇങ്ങനെ പറ, അവൻ ചിലരെ അപ്പോസ്തലന്മാരായും ఆయన కొందరిని అపోస్తలుగాను, ചിലരെ പ്രവാചകന്മാരായും కొందరిని ప్రవక్తలుగాను, ചിലരെ സുവിശേഷകന്മാരായും కొందరిని సువార్తికులుగాను, ചിലരെ ഇടയന്മാരായും కొందరిని కాపరులుగాను, ഉപദേഷ്ടാക്കന്മാരായും అలానే బోధకులుగాను നിയമിച്ചിരിക്കുന്നു. ఆయన నియమించి ఉన్నాడు. അത് എന്തിനു വേണ്ടിയാണ് താഴെ പറയുന്നു. ఎందుకోసం అలా నియమించి ఉన్నారు అనేది కింద రాయబడి ఉన్నదండి. അത് നാം എല്ലാവരും అది మనం అందరము വിശ്വാസത്തിലും 4:12 എഫേസ്യർ 4:12 അതെല്ലാവരും വിശ്വാസത്തിലും ദൈവപുത്രനെ കുറിച്ചുള്ള പരിജ്ഞാനത്തിനുമുള്ള ഐക്യതയും തികഞ്ഞ പുരുഷത്വവും ക്രിസ്തുവിൻ സമ്പൂർണ്ണതയായ പ്രായത്തിൻ്റെ അളവും പ്രാപിക്കുവോളം വിശുദ്ധന്മാരുടെ യഥാസ്ഥാനത്തിനായുള്ള ശുശ്രൂഷയുടെ വേലയ്ക്കും ക്രിസ്തുവിന്റെ ശരീരത്തിന്റെ ആത്മീക വർധനയ്ക്കും ആകുന്നു. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. അപ്പോൾ ഇത് ക്രിസ്തുവിന്റെ സമ്പൂർണ്ണതയായ പ്രായത്തിന്റെ അളവ് പ്രാപിക്കണം. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు എന്ന് പറഞ്ഞാൽ ക്രിസ്തുവിൽ തന്നിരിക്കുന്ന നന്മ അനുഗ്രഹം ഏതാണെന്ന് ആദ്യം അറിയണം. అందులో దానికి అర్థం ఏమిటి అంటే క్రీస్తు ద్వారా మనం ఏమేం మేలులు పొంది ఉన్నాము అనేది మొదటిగా తెలుసుకోవాలి. അറിഞ്ഞ ശേഷം ക്രിസ്തുവിനെ പോലെ ആയിത്തീരണം. వాటిని తెలుసుకున్న తర్వాత క్రీస్తు వలె మనము మార్చబడాలి. ഇതാണ് ഇടയന്മാരുടെ ജോലി. ఇదే కాపరులు చేసే పని. നമ്മളെ ശുശ്രൂഷയ്ക്ക് ദൈവം വിളിച്ചത് ദൈവമക്കളെ ദൈവകൃപയിൽ ഉറപ്പിക്കുവാൻ യേശു ക്രിസ്തുവിന്റെ പ്രായത്തിന്റെ സമ്പൂർണ്ണതയെ അളവ് പ്രാപിപ്പാൻ തക്കോണം അവരുടെ ആത്മീക വർധനയ്ക്ക് വേണ്ടിയാണ്. పరిచారకులుగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నారు అంటే విశ్వాసులను ఏ విధమైతే క్రీస్తు యొక్క శరీరమునకు క్షేమాభివృద్ధి కలిగే విధముగా వాళ్ళని పెంచడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. ദൈവം നമ്മെ കാണുമ്പോൾ യേശു ക്രിസ്തുവിൽ കൂടെയാണ് കാണുന്നത്. పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయనలో చూస్తూ ఉన్నారు. എന്നാൽ നമ്മുടെ നാച്ചുറൽ മൈൻഡ് നമ്മെ കാണുമ്പോൾ ഇന്ന വീട്ടിൽ, ഇന്ന കുടുംബത്തിൽ, ഇന്ന ജാതിയിൽ, ഇന്ന രാജ്യത്ത് ജനിച്ച ഒരു വ്യക്തിയായിട്ടാണ്. కానీ మనం ఒక శారీరకమైన కళ్ళతో చూసినప్పుడు నేను పలానా ఇంటిలో, పలానా కులంలో, పలానా తల్లిదండ్రులకు పుట్టాము అనే అడ్రస్ మనకు ఉంటుంది. ദൈവം കാണുമ്പോൾ യേശു ക്രിസ്തുവിലാണ് കാണുന്നത്. కానీ యేసు ప్రభు దేవుడు ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ద్వారా చూస్తూ ఉంటారు. നമ്മുടെ ചിന്താമണ്ഡലത്തെ രൂപാന്തരപ്പെടുത്തുവാൻ തക്കോണമാണ് ദൈവവചനം തന്നിരിക്കുന്നത്. మన యొక్క ఆలోచన విధానమును మనం నూతనపరచడానికే మనకు దేవుని వాక్యమును ఆయన ఇచ్చి ఉన్నారు. അവിടെ ഇങ്ങനെ പറയുന്നു, നന്മയും പൂർണ്ണതയും പ്രസാദവുമുള്ള ദൈവഹിതം എന്ന് തിരിച്ചറിയേണ്ടതിന് മനസ്സുബുദ്ധിക്ക് രൂപാന്തരപ്പെടുകയും. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మేలు అంటే సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏమిటో అని తెలుసుకున్న నిమిత్తము మీరు మనసు మార్చి రూపాంతరము చెందుడి. ഓക്കേ, വിതയ്ക്കുന്നവൻ വിത്ത് വിതയ്ക്കാൻ പുറപ്പെട്ടു. విత్తువాడు విత్తనం వేయడానికి బయలుదేరాడు. പലയിടങ്ങളിൽ വീണു. అందులో కొన్ని పలు చోట్ల పడింది. നല്ല വിത്തിന്റെ കാര്യം മാത്രം നോക്കിയേ. కానీ మంచి విత్తనమును మాత్రం చూడండి. നല്ല സ്ഥലത്താണ് വീണത്. అది మంచి నేలన పడింది. എന്നാൽ కానీ അത് ഫലം കൊടുത്തപ്പോൾ ചിലത് 30, ചിലത് 60, ചിലത് 100 മേനിയ. గింజలన్నీ కూడా మంచివే కానీ కొన్ని ఏమో 30 అంతలు గాను, కొన్ని 60 వంతులు గాను, కొన్ని 100 అంతలు గాను ఫలం ఇచ్చారు. ഓക്കെ, ഞാനിവിടെ നിർത്താൻ പോവാ. എന്താ കാര്യം? దానికి కారణం ఏమిటి? എന്തുകൊണ്ടാണ്? വിത്ത് നല്ലതാണ്, విత్తనము మంచిదే, ഒരാളാണ് വിതച്ചത്, ఒక్కడే విత్తనం వేశారు, ഒരേ విత్താണ്, ఒకటే రకమైన విత్తనము, ഒരുപോലെ നല്ല നിലമാണ്, అలాగనే అక్కడ నేల కూడా సమానంగా అంటే మంచి నేల, ഒരു കുഴപ്പവുമില്ലാത്ത നിലമാണ്, ఎటువంటి ఇబ్బంది లేని నేలలో పడింది. എന്നാൽ ഫലം വന്നപ്പോൾ కానీ ఫలము వచ్చినప్పుడు ചിലത് 30 ഉള്ളൂ, కొన్ని 30%, ചിലത് 60 ഉള്ളൂ, కొన్ని 60%, ചിലത് മാത്രമേ 100 ഉള്ളൂ. కానీ కొన్ని విత్తనములు మాత్రం 100 అంతలుగా ఫలించినాయి. ആരുടെ കുഴപ്പമാ? ఇక్కడ సమస్య ఎవరి ప్రాబ్లం? అది വിത്തിന്റെ കുഴപ്പമാണോ? విత్తనముకున్న ప్రాబ్లమేనా? അല്ല. నిలത്തിന്റെ കുഴപ്പമാണോ? లేకపోతే నేలకున్న ప్రాబ్లమేనా? അല്ല. പിന്നെ എന്തുകൊണ്ടാ ഫലം വ്യത്യാസമായത്? కాదు, కానీ ఫలము ఎందుకు డిఫరెంట్ గా వచ్చింది? ഇതേപോലെയാ നമ്മളെ എല്ലാവരും വീണ്ടും ജനിച്ചപ്പോൾ യേശു ക്രിസ്തുവിൽ തന്റെ അതേ സ്വരൂപത്തിലാണ് സൃഷ്ടിച്ചത്. మన అందరిని కూడా ఆయన పిలిచినప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. പുതിയ സൃഷ്ടിക്ക് നാം ചിന്തിപ്പാൻ കഴിയുന്നതിന് വളരെ അപ്പുറത്തായിട്ട് ദൈവത്തിന്റെ അതേ സ്വരൂപത്തിലാണ് ഇപ്പോൾ നമ്മളായിരിക്കുന്ന നമ്മുടെ ആത്മാവ് ഇപ്പോൾ ആയിരിക്കുന്നത്. నూతన సృష్టిగా మార్చబడిన మనల్లో క్రీస్తు ఏ విధంగా ఉంటున్నారో అదే విధంగానే ఇప్పుడు మన యొక్క ఆత్మను ఆయన రూపుదిద్ది ఉన్నారు. ദൈവത്തിന്റെ വചനപ്രകാരം എത്രത്തോളം നമ്മൾ അത് ഹൃദയത്തെ രൂപാന്തരപ്പെടുത്തുമോ അത്രത്തോളം
കാലത്തോളമേ ബലം കായ്ക്കത്തുള്ളൂ. ఎంతవరకైతే మన హృదయంలో మనం వాటిని గ్రహిస్తామో అంతవరకే మనలో కూడా రూపాంతరం కలుగుతుంది. 30% 30% ഞാൻ കാണുന്നതിനേക്കാൾ ഉപരിയായി, నేను చూసే వాటి కంటే కూడా ഞാൻ ఎక్కువగా, കേൾക്കുന്നതിനേക്കാൾ నేను ഉപരിയായി వినే వాటి కంటే అధికముగా ദൈവത്തിന്റെ വചനം സത്യമെന്ന് ഏറ്റെടുത്താൽ దేవుని యొక్క వాక్యము అది గొప్పది అని నేను అక్సెప్ట్ చేస్తే ആ 30% బలం കായ്ക്കും. 30% ఫలం ఫలిస్తుంది. 60% ഏറ്റെടുത്താൽ 60% నువ్వు దాన్ని పట్టుకుంటే 60% బలం കായ്ക്കും. 60% ఫలాన్ని ఫలిస్తావు. നിങ്ങൾ పోయి ఫలం కాയ്ക്കേണ്ടത് ഞാൻ നിങ്ങളെ ആക്കി വെച്ചിരിക്കുന്നു. మీరు వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని ఆయన చెప్పారు. യേശു ക്രിസ്തുവിനെ പോലെ ആകുവാനാണ് యేసు వలె అవడానికే ദൈവം നമ്മളെ വിളിച്ചത്. ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. ഒരൊറ്റ വഴിയേ ഉള്ളൂ ഇതിന്. దానికి ఒకే ఒక మార్గము. അത് ഗലാത്യലേഖനത്തിൽ ഓർപ്പിച്ചല്ലോ. രണ്ടാമത്തെ കാര്യം സ്നേഹത്താൽ വ്യാപരിക്കുന്ന വിശ്വാസം അത്രേ കാര്യം. ప్రేమ ద్వారా మనము విశ్వాసము కలిగి ఉండాలని గలాతీయులకు రాసిన పత్రికలో కనిపిస్తూ ఉండదు. വിശ്വാസവും സ്നേഹവും ഒരു പക്ഷിയുടെ രണ്ട് ചിറകുകൾ പോലെയാണ്. విశ్వాసము ప్రేమ అనేది ఒక పక్షికున్న రెండు రెక్కలు వంటివి. അത് രണ്ടും എക്സസൈസ് ചെയ്യുന്നതിൽ ആ പക്ഷി ഉയരെ പറക്കുന്നത്. అవి రెండు కూడా సమానముగా వాడుకున్నప్పుడే పక్షి పైకి ఎగరగలుగుతుంది. ക്രിസ്തുവിൽ നമുക്ക് തന്നിരിക്കുന്ന നന്മകളിൽ നമ്മൾ ഉയരണമെങ്കിൽ ദൈവത്തിന്റെ വചനം സത്യമാണെന്ന് വിശ്വസിപ്പാൻ തക്കോടെ നമ്മൾ ഏൽപ്പിക്കണം. క్రీస్తు ద్వారా మనం పొందిన ఒక మేలులన్నీ కూడా మనం అనుభవించాలి అంటే దేవుని యొక్క వాక్యము సత్యము అనే మాట మనం గ్రహించాలి. മർക്കോസ് 11:22 വരെ വായിക്കുമ്പോൾ మార్కోసు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు എങ്ങനെയാണ് നമ്മൾ വിശ്വാസം എക്സസൈസ് ചെയ്യേണ്ടതെന്ന് അവിടെ మనం ఎలాగూ విశ్వాసములో ఎదగాలి అని ఎక్కడ రాయబడి ఉన్నది. നാം കാണുന്നതിന് മുമ്പേ അത് ലഭിച്ചുവെന്ന് ദൈവത്തിന്റെ വചനത്തിന്റെ അടിസ്ഥാനത്തിൽ വിശ്വസിക്കണം. మీరు వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో వాటిని పొంది ఉన్నారని నమ్మి ప్రార్థన చేయుడి అని వాక్యంలో రాయబడి ఉన్నది. കണ്ടു കഴിഞ്ഞിട്ടല്ല വിശ്വസിക്കുന്നത്. చూసిన తర్వాత కాదండి విశ్వసించేది. കാണുന്നതിന് മുമ്പേ, మీరు చూడడానికంటే ముందే, പ്രാർത്ഥിക്കുമ്പോൾ തന്നെ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడే ലഭിച്ചുവെന്ന് వాటిని పొంది ఉన్నామని വിശ്വസിപ്പീൻ. నమ్మండి. ഏതിന്റെ അടിസ്ഥാനത്തിൽ? వేటి బేస్ మీద చేయాలి మనం? ദൈവത്തിന്റെ വചനത്തിന്റെ അടിസ്ഥാനത്തിൽ. దేవుని యొక్క వాక్యము అనే పునాదిపై వాటిని నమ్మాలి. നമുക്ക് നമ്മെ തന്നെ మనము మనల్ని విశ్వాసములో ഉറപ്പിക്കാൻ കഴിയും. మనం స్థిరపరచగలము. എങ്ങനെയാണെന്ന് ചോദിച്ചാൽ, అది ఎలాగూ అని అడిగితే അത് കാണാതിരിക്കുമ്പോൾ అది మనకి యాక్చువల్లీ ఏం చేస్తున్నాం అనేది మనకు కనబడనప్పటికీ ദൈവത്തിന്റെ വചനത്തിന് പ്രകാരം దేవుని యొక్క వాక్యానుసారముగా അത് സത്യമാണെന്ന് ఆ మాట నిజమే అని ഹൃദയത്തിൽ വിശ്വസിക്കുകയും హృదయమందు విశ్వాసం ఉంచి വായ് കൊണ്ട് ഏറ്റുപറയുകയും నోటి ద్వారా ചെയ്തുകൊണ്ടിരിക്കണം. మనం వాటిని ఒప్పుకోవాలి. യേശു ക്രിസ്തു యేసు ప్రభువారు ദൈവത്തിൽ വിശ്വാസമുള്ളവരായിരിക്കാൻ നമ്മോട് പറഞ്ഞത്. నా తండ్రి యందు విశ్వాసం ఉంచుడి అని యేసు ప్రభువారు మనకు చెప్పి ఉన్నారు. നാച്ചുറൽ മൈൻഡിൽ మన యొక్క సామాన్యమైన బుద్ధిలో അത് ബുദ്ധിഹീനമാണ്. అది మనకు కొంచెం భోషత్వముగా కనిపిస్తూ ఉంటది. ఆయనను ആത്മാവിൽ നമ്മൾ വിശ്വസിക്കുക എന്ന് പറയുമ്പോൾ ఆత్మయందు మన నమ్మిక ఉంచినప్పుడు അവിടുത്തെ ആത്മസത്യങ്ങൾ అక్కడ ఆత్మ సంబంధమైన సత్యములు കാണുന്ന സത്യങ്ങളെക്കാൾ വലുതായി మనం చూసే సత్యము కంటే కూడా అవి గొప్పవై നമ്മൾ ഏറ്റെടുത്ത് వాటిని మనం పొంది ദൈവത്തെ സ്തുതിക്കുമ്പോൾ దేవునికి మనం స్తుతి చెల్లించినప్పుడు അവരെയാണ് ആത്മീയരെന്ന് പറയുന്നത്. అటువంటి వారిని ఆత్మీయులు అని పిలుస్తారు. ആ അനുഭവത്തിലേക്ക് കടന്നു വരാനാണ് అటువంటి అనుభవములోనికి రమ్మని നമ്മെ మనల్ని ഇടയന്മാരായും కాపరులుగాను ഉപദേഷ്ടാക്കന്മാരായും బోధకులుగాను പ്രവാചകന്മാരായും ప్రవక్తలుగాను ദൈവം దేవుడు നിയമിച്ചിരിക്കുന്നത്. మనల్ని నియమించి ఉన్నారు. ചുരുക്കം ഇതാണ്, దానికి క్లుప్తముగా చెప్తే യേശു ക്രിസ്തുവിൽ యేసుక్రీస్తునందు നമുക്ക് വലിയ അവകാശമുണ്ട്. మనకు గొప్ప వారసత్వం ఉన్నది. അവകാശം ഏറ്റെടുക്കുന്നത് ఆ ఒక వారసత్వము మనం పొందతగినది സ്നേഹത്താൽ ప్రేమ വ്യാപരിക്കുന്ന ద్వారా, വിശ്വാസത്താൽ മാത്രമേ ഉള്ളൂ. విశ్వాసము ద్వారా మనం దాన్ని ദൈവത്തിന്റെ పొందగలం. വചനത്തിലെ വിശ്വാസത്താൽ, దేవుని వాక్యమందు మనం ఉంచే విశ్వాసము നമ്മുടെ ద్వారా, ബുദ്ധിയുടെ പ്രമാണത്തിലല്ല. మనకు బుద్ధిని ఆధారము చేసుకొని కాదు എന്നാൽ గాని, ബുദ്ധി എപ്പോഴും വിശ്വാസത്തിനെതിരായിട്ട് നിൽക്കും. ఎందుకంటే మన బుద్ధి విశ్వాసమునకు వ్యతిరేకముగా ఉన్నది. ശരീരം പറയുന്ന രോഗിയാണെന്ന്, శరీరం మనతో అంటది నువ్వు రోగివి అని. ദൈവത്തിന്റെ വചനം പറയുന്നവന്റെ അടിപ്പിണറുകൾ നീ സൗഖ്യമായി. కానీ దేవుని వాక్యం మనకు చెప్తది ఆయన పొందిన గాయముల ద్వారా నువ్వు స్వస్థపరచబడి ఉన్నావు. രോഗമുള്ളപ്പോൾ തന്നെ అలాగైతే రోగం ఉన్నప్పుడే ഞാൻ അവന്റെ അടിപ്പിണറുകൾ സൗഖ്യമായിരിക്കുന്നു എന്ന് വിളിച്ചു പറയണം. ఆయన దెబ్బల చేత నేను స్వస్థపరచబడి ఉన్నాను అని మనం డిక్లేర్ చేయాలి. ഞാൻ ബലഹീനനായിരിക്കുമ്പോൾ మనం బలహీనంగా ఉన్నప్పుడే ഞാൻ ശക്തൻ എന്ന് വിളിച്ചു പറയണം. నేను బలవంతుడు అని చెప్పాలి. ഞാൻ ദരിദ്രനായിരിക്കുമ്പോൾ నేను దరిద్రునిగా ఉన్నప్పటికీ എനിക്ക് എല്ലാം ഉണ്ടെന്ന് വിളിച്ചു నాకు പറയണം. అన్నీ ఉన్నది అని చెప్పాలి. ക്രിസ്തുവിലെ സത്യം അതാണ്. క్రీస్తునందున్న సత్యం ఇదే. അങ്ങനെയാണ് ആ വചനം ഏറ്റെടുക്കുന്നത്. అలాగని ఈ వాక్యమును మనం పట్టుకోగలుగుతాం. അങ്ങനെയാണ് విశ్వాസത്തിൽ ഉറയ്ക്കുന്നത്. అలాగని మనం విశ్వాసములో നമ്മൾ స్థిరపరచగలుగుతాం. കാഴ്ചയാലല്ല, మనం చూసిన వాటిని బట్టి కాదండి, വിശ്വാസത്താൽ విశ్వాసముతో ജീവിപ്പാൻ మనం బ్రతకడానికి ദൈവം നമ്മെ വിളിച്ചിരിക്കുന്നു. దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. വിശ്വാസത്തിന്റെ ഫലം കായ്പാൻ విశ్వాసముతో ఉన్న ఫలము ఫలించడానికి ദൈവം നമ്മെ അനുഗ്രഹിക്കട്ടെ. ఆయన మనకు దీవించును గాక. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. చక్కని వాక్యం అందించిన దైవజనులు ప్రభు పెట్టొందున్నారు. ఈ సమయంలో మరి దేవుని మహాదయని బట్టి
మరి ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మరియు ప్రాఫెట్ బినయ్ బాబు గారు మన మధ్యలోనికి ఈ చింతలపూడి మండలం శెట్టివారిగూడెం ఈ మారుమూల గ్రామానికి రావటం అనేది దేవుని మహాదయ. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు అభిషిక్తులైన దైవజనులు. మరి దిర్శించర్ల సురేష్ గారి ద్వారా మాకు పరిచయం. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి బినయ్ సార్ మా సంఘాల్లోనికి సభల్లోనికి ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికల్లోనికి వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత మేము ఎంతగానో దీవించబడ్డామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఈ ఫిబ్రవరి 9న అబ్రహమయ్య గారు కూడా తిరువూరు రావటం జరిగింది. ఆ రోజున మరి దైవజనులు వర్తమానం విన్నారు. అయ్యా ఏదైనా అవకాశం ఉంటే మాకు కూడా అవకాశం కల్పించండి అన్నప్పుడు మరి వారిని అడిగినప్పుడు మన మధ్యలో ఉన్నారు బెంజమిన్ గారు, వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. జేసీ సిస్టర్, బెంజమిన్ బ్రదర్ వీళ్ళు ఉన్నారు. వారిని అడిగినప్పుడు మరి ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కూడికకు వారు మనకు సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు ఈసారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ వై వెల్కమ్ యూ సార్. దేవుని వాక్యం అందించడానికి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి అలా జేసీ సిస్టర్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ. കരങ്ങൾ ഉയർത്തി ശബ്ദമുയർത്തി കർത്താവിനൊരു സ്തോത്രം പറഞ്ഞേ. ఒకసారి మనం చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. നല്ല ദിവസത്തിനായി കർത്താവിന് സ്തോത്രം ചെയ്യുന്നു. ఈ మంచి రోజును బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ഒരു പ്രാവശ്യം കൂടെ എനിക്ക് ക്രിസ്തുവിൽ വളരെ പ്രിയരായ അഭിഷിക്തന്മാരെ ദൈവമക്കളെ കാണാൻ കർത്താവ് തന്ന സമയത്തിന് സ്തോത്രം. క్రీస్తునందు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్న దైవజనులను అలాగనే సేవకులందరూ కలవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ഈ ശുശ്രൂഷകൾക്ക് ഇവിടെ നേതൃത്വം കൊടുക്കുന്ന അഭിഷിക്തന്മാരെ ഞാൻ വന്ദനം ചെയ്യുന്നു. ఈ యొక్క మీటింగ్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్న సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. കൃപാകർ പാസ്റ്ററെ ഞാൻ വന്ദനം ചെയ്യുന്നു. కృపాకర్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. എനിക്ക് നിങ്ങളെല്ലാവരും വളരെ പ്രിയപ്പെട്ടവരാണ്. మీరందరూ కూడా నాకు ఎంతో ప్రియమైన వారు. ഓരോ പ്രാവശ്യവും ഞങ്ങളെ ഇവിടെ ദൈവം അയക്കുന്നതിന് ദൈവത്തിന് നന്ദി പറയുകയാണ്. ప్రతిసారి కూడా ప్రభు మమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్న విధానమును బట్టి మేము ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ഇന്ന് പകൽ ദൈവം നമ്മെ അനുഗ്രഹിക്കാൻ പോവുകയാണെന്ന് എത്ര പേർക്ക് വിശ്വാസമുണ്ട്? ఈ పగలు ప్రభు మనల్ని దీవించబోతున్నారు అని ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. ఆమేన్. വളരെ പ്രാർത്ഥനയോടെ ദൈവസന്നിധിയിൽ വരാം. ప్రార్థనా పూర్వకంగా మనం ప్రభు సన్నిధికి వద్దాం. കർത്താവ് നമ്മളോട് സംസാരിച്ചുകൊണ്ടിരിക്കുകയായിരുന്നു. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. കർത്താവിന്റെ ദാസൻ ചാൾസ് അബ്രഹാം പാസ്റ്റർ ഓർത്ത് സ്തോത്രം ചെയ്യുന്നു. దేవజనుడు చార్ల్స్ అబ్రహాం పాస్టర్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ഈ പ്രാവശ്യം ഞങ്ങൾക്ക് ഒരുമിച്ച് ഇവിടെ ആയിരിക്കാൻ ദൈവം തന്ന സമയങ്ങൾക്ക് നന്ദി പറയുന്നു. ఈ రోజు మేము కలిసి ఇక్కడ ఉండడకు ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. വിശ്വാസത്താൽ മാത്രമാണ് നമ്മുടെ ആത്മീയ ജീവിതത്തിന്റെ എല്ലാ ഉയർച്ചകളും സംഭവിക്കുന്നത്. ఆత్మీయ జీవితంలో మనం ఎంత ఎదగాలన్నా విశ్వాసము ద్వారా మాత్రమే అది సాధ్యము. ഇന്ന് കർത്താവിന്റെ വേലക്കാരായ നിരവധി ദൈവദാസന്മാർ ഇന്നും ഈ മീറ്റിംഗിലുണ്ടല്ലോ. దేవుని యొక్క పరిచర్య చేస్తున్న సేవకులు అనేక మంది ఈ రోజు కూడా మీటింగ్ లో ఉన్నారు. നിങ്ങളോട് സംസാരിക്കാൻ എൻ്റെ ഹൃദയത്തിൽ ദൈവം തന്ന ഒരു ചിന്ത, നിങ്ങളോടല്ല എന്നോടും ദൈവം സംസാരിച്ച ഒരു ചിന്ത നമുക്ക് ഒരുമിച്ച് പങ്കുവയ്ക്കാം. మీతో మాట్లాడడానికి మాత్రం కాదండి, నాతో కూడా ప్రభు మాట్లాడిన ఒక వాక్కు మీ ఎదుట ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. വളരെ പ്രാർത്ഥനയോടെ എടുത്തു വരാം. ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. ഫസ്റ്റ് ടൈം 1.5. ഓക്കെ. പരിശുദ്ധാത്മാവ് നമ്മളോട് സംസാരിക്കട്ടെ. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ഇവിടെ നല്ല ചൂടുണ്ട്. ఇక్కడ చాలా మంచి వేడి ఉందండి. ഇതിനെക്കാട്ടി ചൂട് ഞങ്ങൾക്ക് കേരളത്തിലും ദൈവം തന്നു. ఇక్కడి కంటే కూడా ఎక్కువ వేడి కేరళలో కూడా దేవుడు మాకు ఇచ్చారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ ഒത്തിരി നാൾ അനുഭവിച്ചുകൊണ്ടിരുന്നത് ഞങ്ങളും ഇപ്പൊ അനുഭവിക്കുന്നുണ്ട്. మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ ఇప్పుడు మేము కూడా అక్కడ అనుభవిస్తూ ఉన్నాం. നിങ്ങൾക്ക് ആർക്കെങ്കിലും കേരളത്തിൽ വരാൻ ആഗ്രഹമുണ്ട് ഇപ്പൊ വരണ്ട. ఎవరైనా సరే కేరళ రావాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ రోజుల్లో రావద్దండి. നല്ലൊരു సమയമല്ല. ఎందుకంటే ఇది ఇప్పుడు మంచి సమయం కాదు. എന്നാൽ ഈ ചൂടത്തും നമുക്കിങ്ങനെ ഇരുന്ന് ദൈവവചനം കേൾക്കാൻ നിങ്ങൾ മനസ്സ് കാണിക്കുന്നല്ലോ. ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాటను వినడానికి మీరు మంచి మనసు చూపిస్తున్నారు. കർത്താവ് നമ്മളോട് സംസാരിക്കാൻ പോവുകയാണ്. దేవుడు మనతో ఈ పగటి వేళ మాట్లాడబోతున్నారు. നമുക്ക് നമ്മുടെ എന്താ പറയണ്ടേ, ഏറ്റവും പരിചയമുള്ള ഒരു വാക്യം
നാം ഇന്ന് പകൽ ചിന്തിക്കാൻ പോവുകയാണ്. మనకు చాలా బాగా పరిచయమున్న ఒక వాక్య భాగమును మనం ఈ పగటి వేళలో ధ్యానించబోతూ ఉన్నాం. യോഹന്നാന്റെ സുവിശേഷം 2-ാം അധ്യായം അതിന്റെ 10-ാമത്തെ വാക്യം. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనము. വളരെ ശാന്തമായി ഗൗരവമായ ചില ചിന്തകൾ പറഞ്ഞ് നമുക്ക് വേഗത്തിൽ പ്രാർത്ഥിക്കാം. చాలా ప్రశాంతముగా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళ్దాము. കൃപാകർ പാസ്റ്റർ പറഞ്ഞ സമയത്തിന്റെ 1 മിനിറ്റ് പോലും കൂടുതൽ എടുക്കത്തില്ല. కృపాకరయ్య గారు నాకు ఇచ్చిన సమయానికి ఒక క్షణం కూడా నేను ఎక్కువ తీసుకోను. കാര്യം നിങ്ങളുടെ ക്ഷമയെ പരിശോധിക്കാൻ ഞാൻ തയ്യാറല്ല. ఎందుకంటే మీ యొక్క క్షమని నేను పరీక్షించదలుచుకోలేదు. ഞങ്ങളുടെ ബെന്നി പാസ്റ്റർക്ക് സ്റ്റേജിൽ വന്നേച്ച് ചാടി ഇറങ്ങിപ്പോയി. బెన్నీ పాస్టర్ గారు ఏమో స్టేజ్ మీదకి వచ్చి వెంటనే కిందకి దిగి వెళ్ళిపోయారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നല്ലൊരു സ്തോത്രം പറഞ്ഞേ. ఒక మంచి స్తోత్రం చెప్దామా? യോഹന്നാന്റെ സുവിശേഷം 2-ാം അധ്യായം 10-ാം വാക്യം. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనము. എല്ലാവരും ആദ്യം നല്ല വീഞ്ഞും ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి ലഹരി പിടിച്ച ശേഷം జనులు మత్తుగా ఉన్నప్పుడు ഇളപ്പമായതും കൊടുക്കാറുണ്ട്. జబ్బు రసము పొయ్యును. നീ നല്ല വീഞ്ഞ് ഇതുവരെ എവിടെ സൂക്ഷിച്ചു? నీవైతే ఇంతవరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ഹല്ലേലൂയ. നിങ്ങളെല്ലാം ശുശ്രൂഷയുടെ ഭാഗമാണ്. మీరందరూ కూడా పరిచర్య చేస్తున్న వారే, పరిచర్యకి పార్ట్సే. ഇത് കൊട്ടുമ്പോ മാത്രമല്ല, ఇది మామూలుగా మీరు వాయిద్యాలు వాయించినప్పుడు మాత్రము కాదు, നിങ്ങളോട് ദൈവം സംസാരിക്കണം. మీతో కూడా వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడాలి. അതുകൊണ്ട് വളരെ ഗൗരവത്തോടിരിക്കണം. అందరూ చాలా సీరియస్ గా దేవుని సన్నిధిలో కూర్చోండి. പ്രിയ പിതാവേ, ప్రియమైన తండ్రి, വചനത്തിനായി ఈ സ്തോത്രം. వాక్యమునకై స్తోత్రం. ഞങ്ങളോട് സംസാരിക്കാൻ പോകുന്നതിനായി നന്ദി. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు. പരിശുദ്ധാത്മാവ് ഇതിന്റെ നടുവിൽ ചലിക്കണം. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మా మధ్యలో సంచారము చేయండి. അന്തരീക്ഷം ചൂടുണ്ട്, ఈ యొక్క వాతావరణం ఎంతో వేడిమితో ఉన్నది, പക്ഷെ ആത്മാവിന്റെ തണുപ്പ് కానీ ఆత్మలో ఉన్న చల్లదనము ശബ്ദമായി శబ్దముగా ഇറങ്ങി വരട്ടെ. అది దిగి వచ్చును గాక. 1 മണിക്കൂർ അവിടുത്തെ വചനം കേൾക്കാൻ ആഗ്രഹിക്കുന്നു. ఒక గంట సేపు ప్రభువా మీ వాక్యమును మేము వినకోరుచు ఉన్నాం. ഈ കാലാവസ്ഥയുടെ പ്രതികൂലമോ ఈ యొక్క వాతావరణం కలుగుతున్న ప్రతి ఇబ్బందులు, മറ്റ് തടസ്സങ്ങളോ ఎటువంటి ఆటంకములు గాని ഒന്നും കൂടാതെ ఏది కూడా మమ్మల్ని అంటకుండా അങ്ങയെ കേൾക്കാൻ, మీ యొద్ద నుండి వినడానికి, ഞങ്ങളുടെ ശുശ്രൂഷകളെ ആത്മാവിൽ കത്തിച്ചു നിർത്താൻ, ఆ యొక్క పరిచర్యలు ప్రభువా ఆత్మయందు మేము మంటించి నిలబెట్టే విధముగా ഇവിടുത്തെ അഭിഷേകം ഞങ്ങൾക്ക് വേണം. మీ యొక్క అభిషేకం మాకు അത് కావాలి. തരണമേ, మీరు మాకు ఇవ్వండి. യേശുവിൻ നാമത്തിൽ തന്നെ. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ആമേൻ. കരമുയർത്തി ഒരു സ്തോത്രം പറഞ്ഞു. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? നമ്മുടെ വാഴ്ത്തപ്പെട്ട കർത്താവായ യേശുക്രിസ്തുവിന്റെ ആദ്യത്തെ അത്ഭുതം, ప్రభు అయిన యేసు తన యొక్క పరిచర్య జీవితంలో మొట్టమొదటిగా జరిగించిన అద్భుతము. ഇതിൽ നിന്ന് എന്താ പ്രസംഗിക്കാൻ പോകുന്നതെന്നൊരു ചോദ്യം നിങ്ങളുടെ ഹൃദയത്തിൽ 100% വരാം. ఇందులో నుంచి ఏం ప్రసంగం చేయబోతున్నారు అనే ఒక ప్రశ్న 100% మీ మనసులో కలిగి ఉండొచ్చు. ഇതിൽ നിന്ന് എന്തിനാ ബിനോയ് പാസ്റ്റർ പ്രസംഗിക്കുന്നത്? వినయ్ పాస్టర్ గారు ఇందులో నుంచి ఎందుకు ప్రసంగం చేయాలి? പക്ഷെ കഴിഞ്ഞ ദിവസം ഈ വചനം എന്റെ ഹൃദയത്തെ ആളി കത്തിച്ചു. కానీ మొన్నటి దినాన ఈ యొక్క వాక్యము నా యొక్క హృదయమును మంటింపజేసింది. അതൊന്ന് പറഞ്ഞ് പ്രാർത്ഥിക്കാൻ ఆ പോവാ. ఒక్క మాట మీతో పంచుకొని నేను ప్రార్థిస్తాను. ഒരു വീട്ടിലെ കല്യാണം, ఒక ఇంటిలో పెళ్లి జరుగుతుంది. ആ കല്യാണത്തിൽ ക്ഷണിക്കപ്പെട്ടിരിക്കുന്ന 2 പേര്, ఆ ఒక పెళ్లికి ఆహ్వానించబడిన వారు ఇద్దరు ఆహ్వానించబడ్డారు. ആ വീട്ടിലേക്ക് വന്ന ഒരമ്മയും മകനും. ఆ ఒక ఇంటిలోనికి వచ్చిన ఒక తల్లి ఒక కొడుకు. മൈക്ക് ഓക്കെ ആണോ? ഓക്കെ, സ്തോത്രം. ഈ 2 പേര് വന്നവിടെ നിൽക്കുമ്പോൾ వీరు ఇద్దరు ఆ ఒక పెళ్లి దగ్గరికి వచ్చి నిలబడుతున్నప్పుడు ആ കല്യാണത്തിൽ പ്രധാനപ്പെട്ട സാധനമായ വീഞ്ഞ് തീരുന്നു. వారి యొక్క పెళ్లిలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాళ్ళు ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుకునే ద్రాక్షారసము అయిపోయింది. യഹൂദന്മാരുടെ കല്യാണത്തിനോ ഫംഗ്ഷനോ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട സ്ഥാനം വഹിക്കുന്ന ഒന്നാണ് വീഞ്ഞ്. యూదులు వాళ్ళ యొక్క పెళ్లి విందులో అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఎంచుకున్నదే ద్రాక్షారసము. അതൊരു കൾച്ചറിന്റെ ഭാഗമാണ്. అది యొక్క సంస్కారమునకు భాగము. അത് തീർന്നു പോകുന്നത് സാധാരണ നിലയിൽ ഒരു ആഹാരം തീരുന്നത് പോലെയല്ല. ആ കല്യാണത്തിന്റെ മാന്യതയെ, അവരുടെ അന്തസ്സിനെ, അവരുടെ അഭിമാനത്തെ ചോദ്യം ചെയ്യുന്ന ഒരു പ്രശ്നമാണ് വീഞ്ഞിന്റെ പോരായ്മ. మామూలుగా భోజనము అయిపోతున్నట్టు కాదండి, ద్రాక్షారసము లేదు అంటే అది వాళ్ళ యొక్క పరువును తగ్గింపచేస్తుంది. వాళ్ళు ఎంతో వాళ్ళని ఎంతో అవమానంలో పడేయడానికి కూడా అది అవకాశంగా మార్చబడుతుంది. വീട്ടുകാർ അവിടെ കിടന്ന് തപ്പിത്തടയുന്നത് ഈ ക്ഷണിക്കപ്പെട്ട അമ്മയും മകനും അവിടെ നിൽക്കുമ്പോൾ ആ അമ്മ തിരിച്ചറിഞ്ഞു. ఆ ఇంటిలో వారు పెళ్లి ఇంటిలో ఉన్నవారు అటు ఇటు తిరిగి కంగారు పడడము, అక్కడ తల్లి గారు గుర్తెరిగారు.
അമ്മ ചെന്ന് മോനോട് പറയുകയാണ്, తల్లిగారు కుమారుని దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నది, ഇവിടെ വീഞ്ഞില്ല. ఇక్కడ ద్రాక్షారసము అయిపోయినది. ഹലോ, ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളാണ് അംഗീകരിക്കുവോ? మీరైతే ఈ మాటను అక్సెప్ట్ చేస్తారా? കല്യാണത്തിന് വിളിച്ചാൽ, ఆ పెళ్లికి పిలిచిన తరువాత, അവിടെ ചെന്നാൽ అక్కడికి వెళ్ళిన తరువాత നിങ്ങളുടെ ജോലി എന്താ? మీరు చేయాల్సిన పని ఏంటి? ഒരു ഗിഫ്റ്റ് ഉണ്ടെങ്കിൽ കൊടുക്കുക, ఒకవేళ ఏమైనా గిఫ్ట్ తీసుకోకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి, ഇല്ലെങ്കിൽ അകത്ത് കയറിയിരിക്കുക, లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, കഴിക്കുക. భోజనం చేయాలి. ഞങ്ങളുടെ നാട്ടിലാണെങ്കിൽ അത്യാവശ്യം അടുത്ത ബന്ധം ഉണ്ടെങ്കിൽ ഒരു ഫോട്ടോ എടുക്കുക. అంటే మామూలుగా ఒక అలవాటు ప్రకారంగా ఏంటంటే చాలా దగ్గర వాళ్ళైతే ఒక ఫోటో దిగాలి, അവിടുന്ന് എത്രയും വേഗം സ്ഥലം വിടുക. అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ഞങ്ങളുടെ നാട്ടിലെയൊക്കെ കല്യാണം ബഹുരസമാണ്. మా ఊర్లో ఉన్న పెళ్లిళ్ళు చాలా వింతగా ఉండేయండి. ശുശ്രൂഷ സമയത്തൊന്നും ആരും കാണത്തില്ല. వాక్య పరిచయ సమయానికి ఎవ్వరు ఉండరు. പിന്നെ ഓഡിറ്റോറിയത്തിന്റെ വാതിക്കല ഷട്ടറിന് മുമ്പിൽ നിന്ന് കൊടുത്താൽ മതി. తర్వాత మనం పరిచర్య పెళ్లి అంత అయిపోయిన తర్వాత ఆడిటోరియం ముందున్న షట్టర్ ముందు మనం నిలబడితే చాలు, നമ്മളെ തള്ളി കയറ്റിക്കോളും. వెనక ఉన్న వాళ్ళు మనల్ని నెట్టుకుంటూ భోజనం దగ్గరికి తీసుకెళ్తారు. ഇവിടെയാണ് നമ്മളെല്ലാം വരാറുള്ളത് കല്യാണത്തിന്. పెళ్లి అంటే మనం భోజన పందులో ముందుగానే కనిపిస్తాం. പക്ഷേ కానీ കലവറയിൽ എന്തെങ്കിലും തീർന്നു പോയാൽ ക്ഷണിക്കപ്പെട്ടവരെ ബാധിക്കുന്ന കാര്യമല്ല. వంటగదిలో ఏదైనా లోటు కలిగితే వచ్చిన అతిథులు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. പക്ഷെ അന്ന് അവിടെ കലവറയിൽ വീഞ്ഞു തീർന്നപ്പോൾ ആ പോരായ്മ അവിടെ ക്ഷണിക്കപ്പെട്ട യേശുവിന്റെ അമ്മ വന്ന് യേശുവിനെ അറിയിക്കുക. కానీ ఆ రోజు ఆ ఒక పెళ్లి ఇంటిలో ఒక కొరత కలిగినప్పుడు అక్కడ కొరత కలిగింది అనే మాట యేసుప్రభు ఒక తల్లి అయిన మరియమ్మ వచ్చి తన కొడుకుకి చెప్తూ ఉన్నది. മുൻപ് ഇതുപോലൊരു എക്സ്പീരിയൻസ് ഈ അമ്മയും മകനും തമ്മിൽ ഉണ്ടോ എന്ന് എനിക്കറിയില്ല. అంతకు ముందు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఈ తల్లి కొడుకుల మధ్యలో ఉందేమో నాకు తెలియదు. ഇവർ ഒരു വീട്ടിൽ പാർത്തതല്ലേ, ఒకే ఇంటిలోనే నివాసం చేస్తున్నవారు. എന്തെല്ലാം ശൂന്യതകൾ വന്നു കാണും. ఎన్నో శూన్యము వాళ్ళు ఎదుర్కొని ఉండవచ్చు. അമ്മ ഒരിക്കലും വീട്ടിൽ ചോറില്ല, കറിയില്ല, മല്ലിയില്ല, മുളകില്ല, ഉപ്പില്ല, ഇത് യേശുവിനോട് പറഞ്ഞിട്ടുണ്ടോ എന്ന് എനിക്കറിയില്ല. అంతకు ముందు ఎప్పుడైనా సరే మన ఇంట్లో బియ్యం లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు అనే మాట తల్లిగారు వచ్చి యేసుప్రభు వారికి చెప్పారో లేదో నాకు తెలియదు. പക്ഷെ ഇവിടെ വന്നപ്പോൾ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు അമ്മ യേശുവിനോട് പറയുകയാണ്, తల్లి యేసుప్రభుతో చెప్తూ ఉన్నారు, ഇവിടെ വീഞ്ഞില്ല. వీరికి ద్రాక్షారసము అయిపోయింది. തിരിച്ച് മകന്റെ മറുപടി, తిరిగి కుమారుని యొక్క జవాబు, സ്ത്രീയെ తల్లి എനിക്കും നിനക്കും തമ്മിൽ എന്ത്? నాతో నీకేం పని? ഹല്ലേലൂയ. హల్లెలూయా. ശക്തമായി പരിശുദ്ധാത്മാവിനോട് സംസാരിക്കുന്നു. బలముగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. സ്ത്രീയെ అమ్మా എനിക്കും നിനക്കും തമ്മിൽ എന്ത്? నాతో నీకేం పని? നമ്മളെല്ലാം ഈ തലമുറയിൽ ഞാൻ പലരെ ശ്രദ്ധിക്കുമ്പോൾ ഇതേ സിറ്റുവേഷനിലാണ് നിൽക്കുന്നത്. ఇలాంటి ఈ యొక్క తరములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది ఇటువంటి యొక్క సిచ్యువేషన్ లో ఉన్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. സ്തോത്രം. హల్లెలూయా. പെന്തക്കോസ്ത് നാൾ വന്നപ്പോൾ ദൈവാലയത്തിന്റെ അകത്തേക്ക് ആരാധിക്കാൻ വേണ്ടി പത്രോസും യോഹന്നാനൂടെ പോവുക. పెంతెకోస్తు దినము తర్వాత దేవునికి ఆలయంలోనికి ప్రార్థన చేయడకు పేతురు యోహాను వెళ్తూ ఉన్నారు. ഒരു മുടന്തൻ വഴിയിലിരുന്ന് ഭിക്ഷ ചോദിച്ചു. అక్కడ ఒక కుంటివాడు ఒక దారిలో కూర్చొని వాళ్ళని భిక్షం అడిగాడు. എല്ലാരും ഇത് കേട്ടില്ലെങ്കിലും കർത്താവിന്റെ വേലക്കാരെ ഈ ദൂതം മിസ് ചെയ്യല് കേട്ടോ. అందరి మాట వినకపోయినా దేవుని పరిచర్య చేస్తున్న పరిచారకులు, మీరు దేవుని సేవకులు మాత్రం ఈ మాటలకు జాగ్రత్తగా వినండి. വേലക്കാരനെ ശ്രദ്ധിച്ച് കേട്ടോണം. దేవుని పరిచర్య చేస్తున్న వారు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. പത്രോസും യോഹന്നാനും ആലയത്തിനകത്തോട്ട് പോവുക. పేతురు యోహాను ఒక మందిరంలోనికి వెళ్తూ ఉన్నారు. അപ്പോഴാണ് വഴിയിലിരുന്ന ഒരുത്തൻ ഇവരോട് ഭിക്ഷ ചോദിക്കുന്നത്. అప్పుడే దారి మధ్యలో ఒకరు వీరి దగ్గర ఏదైనా దొరుకుతేమో అని భిక్షం అడుగుతున్నారు. ശ്രദ്ധിച്ച് നോക്കിയപ്പോ മുടന്തനാ. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసేసరికి ఆయన కుంటివాడు అని తెలిసింది. എന്റെ കൂടെ പറഞ്ഞേ, అందరి మాటలు వినండి. പത്രോസും യോഹന്നാനും ഉണ്ട്. పేతురు యోహాను ఉన్నారు. രണ്ടുപേരും ഒരുമിച്ചാ പോന്നെ. వారిద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. പത്രോസ് പറഞ്ഞു, വെള്ളിയും പൊന്നും ഞങ്ങൾക്കില്ല. పేతురు చెప్పారు, వెండి బంగారములు మా యొద్ద లేవు. യോഹന്നാൻ പറയുവാണ്, యోహాను చెప్తున్నాడు, എടാ വള്ളി പിടിക്കാതെ ഇങ്ങോട്ട് വാടാ. అరే అనవసరంగా ఎందుకు వాని జోలికి పోతావు, మనం వెళ్ళిపోదామని. എടാ ഒരു ഭിക്ഷക്കാരനാടാ, എന്റെ കൂടെ ഉണ്ടോ എല്ലാരും? ఆయన భిక్షమెత్తుతున్నవాడు, ఎందుకు నీకు అనవసరమైన వాడికి పోతావు? എടാ ഒരു ഭിക്ഷക്കാരനാടാ, ఆయన భిక్షమెత్తున్నవాడురా. നീ കാര്യം നിങ്ങൾ ശ്രദ്ധിച്ചേ, അഭിഷേകം പ്രാപിച്ചേച്ച് ഇങ്ങോട്ട് വരുന്ന വരവാ. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, అభిషేకము పొంది వారు అక్కడికి వస్తూ ఉన్నారు. ഏതാ? ఎక్కడ? പെന്തക്കോസ്ത് നാളിന്റെ ആത്മശക്തി, పెంతెకోస్తు దినమందు పంపబడిన ఆత్మశక్తి അകത്ത് കേറിയിട്ട് നിൽക്കുന്ന സമയം. ఆ ఆత్మశక్తి
వాళ్ళు నింపబడి నిలబడుతున్న సమయం అది. അതിപ്പോ അകത്ത് കയറിയിട്ടുണ്ട്. ఆ యొక్క శక్తి వాళ్ళలో నివాసం చేస్తున్నది. അത് കയറി അകത്തിരിക്കുന്ന സമയം, ఆ శక్తితో నింపబడిన సమయము, ഇത് അകത്ത് കയറി ഇരിക്കുമ്പോഴാണ് ఈ యొక్క శక్తి వాళ్ళలో ఉండుండగానే ഇവനോട് പിച്ച ചോദിക്കുന്നത്. వారి దగ్గర ఒకరు భిక్షం అడుగుతున్నారు. ഇനി ഒരു കാര്യം കേൾക്കണേ, ఇప్పుడు ఒక మాట వినండి. ഇവൻ 3.5 വർഷം യേശുവിന്റെ കൂടെ നടന്നയാ. వీరు 3.5 సంవత్సరములు యేసు ప్రభు వారితో తిరిగేవారు. ആരാ? ఎవరండి? പത്രോസ്. పేతురు. അനുഭവം നിങ്ങൾക്കറിയാമോ? పేతురుగా అనుభవాలు మీకు తెలుసా? 3.5 വർഷം കൂടെ നടന്നപ്പോൾ 3.5 సంవత్సరం ఆయనతో పాటు తిరిగినప్పుడు ഇവനെ കുറിച്ച് കുറച്ച് കാര്യം പറയാനുണ്ട്. ఆయన గురించి కొన్ని మాటలు మనం గమనించాలి. ഒന്ന്, మొదటిది, ആവേശം മൂത്തിട്ട് മഹാപുരോഹിതന്റെ ഭൃത്യന്റെ ചെവി അറച്ച് നിലത്തിട്ടവനാ. తొందరపడి ఆ యాచకుని యొక్క సేవకుని యొక్క చెవులను ఆయన కట్ చేసేసాడు. ഇവനും അവന്റെ കൂട്ടത്തിലുള്ളവനെന്ന് പറഞ്ഞപ്പോൾ കോഴി കൂകുന്നതിന് മുൻപ് യേശുവിനെ തള്ളി പറഞ്ഞവനാ. ఈయన కూడా యేసు ప్రభు వారితో ఉన్నవారే అని చెప్పినప్పుడు కోడి కుయ్యక ముందే 3 సార్లు యేసు ప్రభుని బొక్కాడు. ഹലോ, హలో, നിങ്ങളാരും ഇവിടെ ഇല്ല. మీరెవరిక్కడ లేరా అండి? പക്ഷേ కానీ ഇതുപോലെ ഒത്തിരി അനുഭവങ്ങൾ കഴിഞ്ഞ 3.5 വർഷം ഇവനുമായിട്ടുള്ള ബന്ധത്തിലുള്ളപ്പോൾ ఇలాంటి పేతురు జీవితంలో ఇలా 3.5 సంవత్సరం ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నప్పటికీ നിങ്ങൾ വായിച്ചിട്ടില്ലേ? మీరు చదవలేదా? യോഹന്നാൻ 21 యోహాను సువార్త 21వ అధ్యాయం 11 പേര് ബാക്കി നിപ്പുണ്ട്. 11 మంది మిగిలి ఉన్నారు. ഇനി എന്തോ ചെയ്യുമെന്ന് ഓർത്ത് എല്ലാരും കൈമലർത്തി നിൽക്കുക. ఇక ఏం చెయ్యాలో అని అర్థం కాక అందరూ కూడా అలా నిలబడిపోయారు. പത്രോസ് പറഞ്ഞു, എന്നെ കുറിച്ച് വിഷമിക്കണ്ട. పేతురు చెప్పారు, నా గురించి మీరు బాధపడొద్దు. അതെന്നെ ബ്രദർ എന്നെ ചെയ്യാൻ പോവാ. ఏంటి బ్రదర్ మీరు ఏం చేయబోతున్నారు? അയ്യോ, ഞാൻ മീൻ പിടിക്കാൻ പോവാ. అయ్యో, నేను మరలా చేపలు పట్టడానికి పోతున్నా. ബാക്കി 10 പേരും പറഞ്ഞു, ഞങ്ങളെ കൂടെ കൊണ്ടുപോണേ. మిగిలిన 10 మంది ఏమన్నారంటే మమ్మల్ని కూడా తీసుకోపో. അങ്ങനെയുള്ളവരെ ഈ പത്രോസ്. ఇలాంటి స్వభావం కలిగిన వాడే పేతురు. പക്ഷേ ഇപ്പോൾ కానీ ఇప్పుడు പെന്തക്കോസ്ത് നാളിന്റെ ദൈവശക്തി അകത്ത് വ്യാപരിച്ചപ്പോൾ పెంతెకోస్తు దినమందు దేవుని యొక్క శక్తి ఆయనలోనికి వచ్చినప్పుడు ഈ മനുഷ്യൻ വഴിയിൽ ഭിക്ഷ യാചിച്ചവനോട് തിരിഞ്ഞു നിന്ന് സംസാരിക്കുകയാണ്. అక్కడ భిక్షమెత్తుతున్న వాని వైపు తిరిగి ఈ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. അവൻ പറയുകയാണ്, ఆయన చెప్తున్నాడు, വെള്ളിയും പൊന്നും ഞങ്ങൾക്കില്ല, వెండి బంగారములు మా యొద్ద లేవు, പക്ഷെ ഞങ്ങൾക്കുള്ളത്, కానీ మాకు ఉన్నది, ഞങ്ങൾക്കുള്ളത്, కానీ మాకున్నది. അപ്പൊ ഇന്നലെ വരെ ഞങ്ങൾക്കുണ്ട് എന്നൊരു തോന്നൽ നിനക്കില്ലാഞ്ഞതിന്റെ കാരണം അഭിഷേകമില്ലാഞ്ഞത് കൊണ്ടാണ്. అంటే అంతకు ముందు వరకు కూడా యేసు ప్రభు మాకు ఉన్నారు అనే ఒక అవగాహన ఎందుకు కలగలేదు అంటే అభిషేకం పొందలేదు కాబట్టి. హల్లెలూయా. എല്ലാരും ഇവിടെ ഉണ്ടോ? అందరు ఇక్కడ ఉన్నారా అండి? ഇന്നലെ വരെ ഒരു തോന്നലുണ്ടായിരുന്നു, అంతకు ముందు వరకు వాళ్ళకు ఒక ఆలోచన ఉండేది, ഞങ്ങൾക്കൊന്നുമില്ല, మాకు ఏమీ లేదు, ഞങ്ങളെ കൊണ്ട് ఇതുപോലെ పറ്റത്തില്ല, మాతో యేసు ప్రభు చేస్తున్న కార్యములు మా ద్వారా జరగలేవు, ഞങ്ങൾ എന്തോ ചെയ്യാനാ. మేమేం చేయాలి? അങ്ങനൊരു തോന്നൽ ഉണ്ടായിരുന്നെങ്കിൽ అటువంటి ఒక ఆలోచన ఉన్నట్టయితే അതിന്റെ കാര്യം എന്താന്ന് ചോദിച്ചാൽ వాటికి ఉన్న కారణం ఏమిటని అడిగితే നിന്റെ അകത്ത് ദൈവശക്തി ചലിക്കാനുണ്ടോ? నీలో యొక్క దేవుని శక్తి అప్పుడు దాకా నువ్వు పొందలేదు కాబట్టి. ശക്തി ചലിച്ചു തുടങ്ങിയപ്പോഴോ ఎప్పుడైతే శక్తి చలనం ప్రారంభించిందో ആരും തൊടാത്ത കേസും ഇവൻ അറ്റൻഡ് ചെയ്യുക. ఎవ్వరు కూడా తాకని కేసు మరి అక్కడికి వెళ్ళి ముట్టుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ഇത് തിരിച്ചറിയുന്നവർക്കായി സ്തോത്രം ചെയ്യുന്നു. మాటలు అర్థం చేసుకున్న వారికై స్తోత్రం. നിങ്ങളൊരു കാര്യം ശ്രദ്ധിച്ചേ, మీరు ఒక మాట గమనించండి, എന്നെക്കുൾ ഉൾപ്പെടെ പറയുന്നത്, నాతో సహా నేను చెప్తూ ఉన్నాను, വഴിയിലൊരു പിച്ചക്കാരൻ കടന്നാൽ దారి మధ్యలో ఒక భిక్షమెత్తుతున్న వాడు కనిపిస్తే അത് അറ്റണമെങ്കിൽ ఆ ఒక భిక్షగాని దగ్గరికి వెళ్ళాలి, അതുപോലെ ഒരു അഭിഷേകം അകത്ത് ചലിച്ചേ പറ്റത്തുള്ളൂ. అటువంటి ఒక గొప్ప అభిషేకం నీలో ఉన్నట్లయితేనే ఆయన నువ్వు బాగు చేయగలుగుతావు. ഇന്ന് പകൽ പരിശുദ്ധാത്മാവ് ഇടപെടുകയാണ്. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ആർക്കും ഇല്ലാത്തൊരു ധൈര്യം നിനക്ക് വേണോ? ఎవరికి లేని ఒక ధైర్యము నీలో ఉండాలా? ആർക്കും ഇല്ലാത്തൊരു ബലം നിനക്ക് വേണോ? ఎవరికి లేని ఒక బలము నీలో కలగాలా? ആർക്കും ഇല്ലാത്ത ഒരു ഉറപ്പ് നിനക്ക് വേണോ? ఎవరికి లేని ఒక గట్టి నమ్మకము నీకు కావాలా? വേറെ ഒന്നും ചെയ്യണ്ട. వేరే ఏ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ദൈവശക്തി നിന്റെ അകത്ത് സ്വീകരിച്ചാ മതി. దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటే చాలు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ ഇനി ഈ വചനത്തിലേക്ക് മടങ്ങി വരണം. ఇప్పుడు ఇక వాక్య భాగంలోనికి తిరిగి రండి. യേശു തന്റെ ശുശ്രൂഷ ആരംഭിക്കുകയാണ്. యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తున్నారు. അവിടെ നിൽക്കുമ്പോൾ అక్కడ నిలబడుతుండగా അമ്മ വന്നു പറയുകയാണ്, తల్లి ఆయన వద్దకు వచ్చి చెప్తున్నారు, ഇവിടെ വീഞ്ഞില്ല, ఇక్కడ ద్రాక్షారసము లేదు, ഞാൻ
മറിയോട് ചോദിക്കുന്നു, నేను మరియను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ഇതുവരെ വീട്ടിലെ ആവശ്യങ്ങൾ പറയാത്ത നിനക്ക് യേശുവിനോട് ഇപ്പൊ പറയാൻ തോന്നിയതിന്റെ റീസൺ എന്താണ്? ఇప్పుడు దాకా ఇంటిలో కలిగిన లేమి గురించి కుమారునికి చెప్పని నువ్వు ఇక్కడ ఉన్న లేమి గురించి ఎందుకు నీ కుమారునికి చెప్తున్నావు? പ്രിയരേ, ప్రియమైన వారలారా, പെന്തക്കോസ്ത് നാളിൽ ആ ശക്തി ഏറ്റെടുത്തപ്പോൾ പത്രോസിന് മുടന്തന് വേണ്ടി പ്രാർത്ഥിക്കാൻ തോന്നി എന്നതുപോലെ మా పెంతెకోస్తు దినమందు శక్తి పొందినప్పుడు పేతురు గారేమో వెళ్ళి ఆ ఒక భిక్షమెత్తేవానికి ప్రార్థించాలి అనే ప్రేరేపణ కలిగినట్టు ഇപ്പോൾ ഈ കല്യാണ വീട്ടിൽ పెళ్లి ఇంటిలో വീഞ്ഞു തീർന്നു പോയത് ద్రాక్షరసము అయిపోయినగా యేసుവിനോട് പറയാൻ యేసు ప్రభుతో చెప్పడానికి മറിയയ്ക്ക് തോന്നിയതിന്റെ మరియకి చెప్పడానికి అనిపించిన റീസൺ എന്താന്ന് ചോദിച്ചാൽ దానికి రీజన్ ఏమిటి అని అడిగితే ഒറ്റ റീസണേ ഉള്ളൂ. దానికి ఒకే ఒక కారణమే. 30 വർഷത്തിന് മുൻപ് 30 సంవత్సరాల క్రితం സകല പ്രിയപ്പെട്ടവരുടെയും ప్రతి విధమైన తనకు ప్రియులైన వారు అందరి ఎదుట അപമാനമേറ്റെടുത്ത് అవమానము పొంది ആക്ഷേപമേറ്റെടുത്ത് నిందలు మోసి നിന്നയേറ്റെടുത്ത് నిందను కూడా అనుభవించి ഒറ്റപ്പെടൽ അനുഭവിച്ച് ఒంటరితనమును ఎదుర్కొని യേശു എന്ന് പറയുന്ന యేసు అని పిలువబడిన ഈ മഹനീയ വ്യക്തിത്വത്തെ ఈ యొక్క గొప్ప మనిషిని അവളുടെ ഉദരത്തിൽ വഹിക്കുമ്പോൾ తన యొక్క గర్భమును తను మోస్తూ ఉండగా ഈ കുഞ്ഞിനെ എടുത്തോണ്ട് ఈ కుమారుని ఎత్తుకొని ഇവൾ ആലയത്തിൽ പോയായിരുന്നു. ఒకనాడు మందిరమునకు వెళ్ళింది. ആ സമയമുന ഒരു శిమ్యోను ఒక షిమ్యోను ഒരു ഹന്നായും ఒక అన్న ഈ കുഞ്ഞിനെ കയ്യിലെടുത്തിട്ട് ఇద్దరు కూడా ఇక కుమారుని చేతిలో పట్టుకొని ഒരു വാഗ്ദത്തം പറഞ്ഞായിരുന്നു. ఒక వాగ్దానము వాళ్ళ నోటి నుండి పలికారు. ഇവൻ സാധാരണക്കാരനല്ല. ఈ కుమారుడు సామాన్యుడు కాదు. അപ്പന്മാരുടെ ഹൃദയം తండ్రి యొక్క హృదయమును മക്കളിലേക്കും బిడ్డల వైపు വഴങ്ങാത്തവരുടെ ഹൃദയം మొండి వారి యొక్క హృదయమును നീതിമാന്മാരുടെ ബോധത്തിലേക്കും నీతిమంతుల యొక్క బోధలోనికి തിരിച്ചെടുക്കുവാൻ ത്രിప్పడానికి ഇവൻ ശക്തിയുള്ളവനെന്ന് ఈయన శక్తి గలవాడు అని ഇവനെ നോക്കിക്കൊണ്ട് యేసు ప్రభుని చూసి അന്നൊരു ദൂത് പറഞ്ഞു. ఆ రోజు ప్రవక్తలు మాట పలికారు. ആ ദൂത് അവൾ ഏറ്റെടുത്തു. ఈ యొక్క మాట తల్లి గారు పొందుకున్నారు. എന്നിട്ട് తర్వాత അവൾ വെറുതെ നടന്നതല്ല. ఒక మరియ ఊరికనే తిరగలేదు. അന്ന് മുതൽ അവൾ കാത്തിരിക്കുകയാണ്. ఆ రోజు నుంచి తల్లి ఎదురు చూస్తూ ఉన్నది. എന്നാണ് ആ ദിവസം വരുന്നത്? ఏ రోజు ఆ దినము రాబోతున్నది? എന്നാണ് ఆ ദിവസം വരുന്നത്? ఏ రోజు ఆ దినము రాబోతున్నది? കഴിഞ്ഞ 30 വർഷമായിട്ട് గడిచిన 30 సంవత్సరాలుగా ആ ദിവസം അവൾ കണ്ടെത്തിയില്ല. ఆ రోజు ఆమె కనుగొనలేకపోయింది. എന്നാ വരുമെന്ന് മനസ്സിലായില്ല. ఏ రోజు వస్తుందో ఆమెకి తెలియలేదు. പക്ഷേ ഇന്ന് కానీ ఆ రోజు ഈ കല്യാണ വീട്ടിൽ ఒక పెళ్లి ఇంటిలో വന്ന് നിൽക്കുമ്പോൾ అక్కడికి వచ్చి నిలబడినప్పుడు അവളുടെ അകത്ത് ఆమె లోపల ആരോ പറയുകയാണ്, ఎవరో మాట్లాడుతున్నారు. This is the day. ఇదే ఆ రోజు. നീ ഒരിക്കൽ കേട്ട പ്രോമിസ്, నువ్వు ఆ రోజు విన్న వాగ్దానము, നീ ఒరిക്കൽ കേട്ട prophecy, నువ్వు ఆ రోజు విన్న ప్రవచన നീ వాగ్దానం, ഒരിക്കൽ കേട്ട ദൈവശബ്ദം, నువ్వు ఒక రోజు విన్న దేవుని శబ్దము, അത് നിവർത്തിക്കുന്ന ദിവസമാണിത്. అది పూర్తీకరించే రోజు ఇదే. ഞാനൊരു കാര്യം പറയാം. నేను ఒక మాట చెప్తాను. ദൂത് കേൾക്കാൻ എളുപ്പമാണ്. మాట వినడం ఈజీయే. ഇന്ന് എന്നോട് ദൈവം സംസാരിച്ചാൽ ఈ రోజు నాతో ప్రభు మాట్లాడితే ഞാനും നിങ്ങളോട് പ്രവചിക്കാം. నేను మీతో ప్రవచనం చెప్తాను. പക്ഷേ കേൾക്കുന്നതിൽ കാര്യമില്ല. కానీ వినంత మాత్రాన ఏమీ జరగదు. അതിനെ പിടിക്കുന്നതിലാണ് കാര്യം. ఆ మాటను పట్టుకునే విధంలో ఉన్నది. എലീശായെ നോക്കുക. ఎలీషాను చూడండి. ദൈവ ശബ്ദം കേട്ടവനാണ്. దేవుని శబ్దమును వినవాడు. അവൻ പിടിക്കാൻ ഓടി നടന്നു. ఆ మాటను పట్టుకోవడానికి ఆయన వెంబడించాడు. ശൂന്യകാരത്തെ നോക്കുക. శూన్యమిరాలను చూస్తే ദൈവ ശബ്ദം കേട്ടവളാണ്. దేవుని శబ్దమును విన్నది. അവൻ പിടിക്കാൻ ഓടി നടന്നു. మాట పట్టుకోవడానికి పరిగెత్తింది. പ്രവാചക ശിഷ്യന്റെ ഭാര്യയെ നോക്കുക. ప్రవక్త శిష్యుల యొక్క భార్యను చూస్తే കേട്ടവളാണ്. ఆమె కూడా మాట విన్నది. പിടിക്കാൻ ഓടി നടന്നു. పట్టుకోవడానికి పరిగెత్తింది. ഇന്ന് പകലത്തെ ദൈവശബ്ദം, ఈ పగటి వేళలో ఇక్కడ ప్రకటిస్తున్న దేవుని శబ్దము, ദൈവശബ്ദം കേൾക്കുന്നതിനകത്തല്ല കാര്യം. దేవుని శబ్దము వినడం వలన ఏం జరగదు. അതിനെ പിടിക്കാൻ അറിയുന്നതിലെ ఆ കാര്യം. మాటను ఎలా పట్టుకోవాలో తెలిస్తే అక్కడే కార్యం జరుగుతది. നീ അത് മറന്നുപോയോ? ఒకవేళ నువ్వు ఆ మాట మర్చిపోయావా, ഒന്നും സംഭവിക്കത്തില്ല. జీవితంలో ఏమీ జరగదు. പക്ഷെ നിന്റെ അകത്ത് കിടപ്പുണ്ടോ? కానీ నీలో నువ్వు దాన్ని దాచి ఉంచావా? നിങ്ങൾ ഒരു കാര്യം ശ്രദ്ധിച്ചേ. ఒక మాట గమనించండి. ഞാൻ ഇങ്ങനെ വിശ്വസിക്കുകയാണ്. నేను ఇలాగ నమ్ముచున్నాను. മറിയ ഈ ഒരു ദിവസത്തിന് വേണ്ടി കാത്തിരിക്കുകയായിരുന്നു. ఈ యొక్క రోజు కోసమే మరియ ఇన్నాళ్ళు ఎదురు చూసింది. അന്ന് ఆ రోజు കല്യാണ വീട്ടിൽ വന്നപ്പോൾ పెళ్లి ఇంటికి వచ్చినప్పుడు ആരോ അവളോട് പറയുകയാണ്, ఎవరో ఆమెతో "ഓ చెప్పారు, റബ
ശന്തരാധന. This is your day. ఇదే నీ యొక్క రోజు, ഇത് നിന്റെ ദിവസമാണ്. ఇది నీ రోజు. ഇന്ന് പകൽ എന്നെ കേൾക്കുന്നവരെ, ఈ రోజు నా మాట వింటున్న వారు, ഇങ്ങനൊരു ബന്ധം നിനക്കുണ്ടോ? ఇటువంటి ఒక బంధము నీకు ఉన్నదా? ഇങ്ങനൊരു അനുഭവം നിനക്കുണ്ടോ? ఇటువంటి ఒక అనుభవం నీలో ఉన్నదా? ഉണ്ടെങ്കിൽ ఉన్నట్లయితే ചരിത്രത്തിന്റെ ഭാഗമായി മാറും. చరిత్రలో ఒక భాగంగా మార్చబడతాం. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറയട്ടെ. నమ్మిన వారు ఆమేన్ చెప్దామా? അഭിഷേകമുള്ളവർ ആമേൻ പറയട്ടെ. అభిషేకం ఉన్న వాళ్ళు ఆమేన్ చెప్దామా? ഇന്ന് പകൽ ആരാ പറയുന്നത്? ఈ పగటి వేళ ఎవరు ഞാൻ చెప్పగలుగుతారు? ശബ്ദം കേട്ടിട്ടുണ്ട്. నేను దేవుని శబ్దమును విని ఉన్నాను. അതിനെ പ്രവാചകൻ പറഞ്ഞത്, అందుకే ప్రవక్త నాతో ప్రవచించారు. ദർശനത്തിന് ഒരു അവധി വെച്ചിരിക്കുന്നു. దర్శనమునకు ఒక సమయం లిఖించబడి ఉన్నది. സമാപ്തിയിലേക്ക് ബന്ധപ്പെടുന്നു. అది దానికి ముగింపులోనికి పరిగెత్తుతూ ఉన్నది. വൈകിയാൽ ఒకవేళ ఆలస్యమైన അത് വരും. అది వస్తది. നിശ്ചയം అది ఖచ్చితంగా వస్తది. താമസിക്കത്തില്ല. ఆలస్యము చెయ్యదు. പക്ഷെ ഒരു കാര്യം, కానీ ఒక మాట, ദർശനത്തെ എഴുതി വെക്കുക. దర్శనమును నువ్వు రాసి ఉంచాలి. എന്തിനാ പേന? ఎందుకు మీకు పెన్ ఇచ్చారు? എന്തിനാ പേപ്പർ? ఎందుకు మీ చేతిలో పేపర్? വല്ലവന്റെ പരദൂഷണം എഴുതാനല്ല. ఎవనో గురించి లేనిపోని మాటలు రాయడానికి కాదు. ഇച്ചിരി കാര്യം പറയാൻ ദൈവം എന്നോട് സംസാരിക്കുന്നു. కొన్ని మాటలు మీతో చెప్పాలని దేవుని ఆత్మ నాకు ప్రేరేపిస్తూ ഈ ఉన్నది. ചൂടത്തെ ചൂടോടെ ചൂടപ്പം പോലെ കേൾക്കാൻ തയ്യാറുള്ളവർ സ്തോത്രം പറ. ఈ యొక్క వేడిలో వేడి దోశ వల్ల ఈ యొక్క మాట వినడానికి మీరు సిద్ధమైతే స్తోత్రం చెప్పండి. ചൂടപ്പം പോലെ ഞാൻ പറയാൻ പോവാ. అంటే వేడిమి కలిగిన దోశ వల్ల ఈ మాట చెప్పబోతున్నారు. ഒരു പേന തന്നെ പാസ്റ്ററെ. ఒక పెన్ ఇవ్వండి పాస్టర్ గారు. എന്തിനാ പേന? ఈ పెన్ ఎందుకండి? എന്തിനാ ബുക്ക്? ఎందుకు బుక్? ഞങ്ങളുടെ നാട്ടിൽ എന്തിനാന്നറിയാമോ? మా ఊర్లో ఎందుకో తెలుసా? അഭിഷേകത്തിൽ ഉപയോഗിക്കുന്നവനെതിരെ എഴുതി കൊല്ലാനാ. అభిషేకంలో వాడబడుతున్న వానికి వ్యతిరేకంగా రాయడానికి కొంత పెన్నులు వాడుకుంటారు. ആ പാസ്റ്റർ വീണുപോയി. ఆ పాస్టర్ గారు పడిపోయారు. ആ പാസ്റ്റർ പൊട്ടിപ്പോയി. ఆ పాస్టర్ గారు అయిపోయింది. അവൻ എഴുന്നേക്കത്തില്ല. ఇక ఎప్పుడు కూడా ఆయన లేచి నిలబడలేడు. അവന്റെ ശുശ്രൂഷ കൊള്ളത്തില്ല. ఆయన పరిచయం బాగలేదు. അവന്റെ ചാട്ടം കണ്ടില്ലേ? ఆయన ఎగురుతున్న విధానం చూడు. അവന്റെ ఓട്ടం കണ്ടില്ലേ? ఆయన ఎట్లా పరిగెత్తుతుండో చూడు. എന്തിനാ മൊബൈല്? మొబైల్ ఎందుకండి? വല്ലവരുടെ പരദൂഷണം പറയാൻ. ఎవడో లేనిపోని మాట ఇతరులకు చెప్పడానికి കട 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 കട. ఇలా టగటగటగటగని కొట్టుకుంటారు. പാസ്റ്റർ അറിഞ്ഞായിരുന്നോ? పాస్టర్ గారు మీకు తెలుసు చూసారా? మీరు చూసారండి? നീ കേട്ടായിരുന്നോ? మీరు విన్నారండి? ഇന്നാര് വീണുപോയി, ఫలానా వాళ్ళకి ఫలానా జరిగింది, ഇന്നാര് തകർന്നു പോയി. ఫలానా దేవసేవకుడు పని అయిపోయింది. നീ അഭിഷേകമുള്ള വ്യക്തിയാണോ? నీలో అభిషేకం ఉన్నదా? ഒരുത്തന്റെ വീഴ്ച കേൾക്കുന്നതല്ല നിന്റെ ജോലി. ఎవడైనా పడిపోయిందనే మాట వినడం కాదు నీ పని. നിന്റെ ജോലി എന്തെന്നറിയാമോ? నిన్న పని ఏమిటో ഇന്ന് తెలుసా? പ്രഭാതത്തിൽ ఈ రోజు ఉదయకాలమున അന്ന് എന്നോട് പറഞ്ഞ ఆ రోజు దేవుడు నాతో ആ సెలవిచ్చాడు. ദൂതിന്റെ ദിവസമാണോ? ఆ ఒక్క మాట నెరవేర్చే రోజు ఈ రోజేనా? ഇന്നത്തെ ദിവസമാണോ? ఈ రోజేనా అది? ഇത് ഇന്നത്തെ ദിവസമാണോ? ఈ రోజేనా అది జరిగేది? അതെനിക്ക് അറിഞ്ഞേ പറ്റത്തുള്ളൂ. అది నేను తెలుసుకోవాలనే పట్టుదల ఉండాలి. ഓരോ പ്രഭാതത്തിലും പറയണം, ప్రతి ఉదయం లేచి చెప్పాలి, ഇത് വാഗ്ദത്ത നിവർത്തിയുടെ ദിവസമാണ്. నా వాగ్దానము నెరవేర్చబడే రోజు ఇది. ശബ്ദമുയർത്തി ആമേൻ പറഞ്ഞാൽ గట్టిగా స్తోత్రం చెప్దామా? ഇത് ദൈവപ്രവൃത്തിയുടെ ദിവസമാണ്. ఇది దేవుడు తన కార్యము చేసే రోజు. ഡേ ബൈ ഡേ പറയണം. ప్రతి రోజు ఈ మాట పలకాలి. കല്യാണത്തിന് വിളിച്ചു, పెళ్లికి పిలిచారండి. കല്യാണ വീട്ടിൽ ചെന്നു, ఆ పెళ్లి ఇంటికి వెళ్ళారు. മര്യാദയ്ക്ക് ഇരിക്കുന്നു, കഴിക്കാൻ പോലും പറ്റുന്നില്ല. అక్కడ మంచిగా కూర్చొని తినడానికి కూడా సాధ్యం కావట్లేదు. അകത്ത് ആരോ പറയുകയാണ്, ఆ లోపల ఎవరో this మాట్లాడుతున్నారు. is your day. ఈ రోజే ఆ రోజు వచ్చేసింది. ഹല്ലേലൂയ. ఆమేన్. എല്ലാരും ഇവിടെ ഇല്ല. అందరు ఇక్కడ లేరండి. ഇങ്ങനെ ഒരു ഇടപെടൽ നിനക്കുണ്ടോ? ఇలా ఎప్పుడైనా దేవుడు నీతో നീ మాట్లాడుతున్నాడా? അതിനകത്ത് കയറി പിടിക്കാൻ തയ്യാറാണ്. అలాగైతే ఆ మాట పట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా എല്ലാ ఉండాలి. ദിവസവും രാവിലെ എഴുന്നേറ്റ് ప్రతిరోజు ఉదయమే లేచి സ്ഥിരമായി ചെയ്യുന്നത് പോലെ ഡെയിലി റൊട്ടീൻ ചെയ്ത് ప్రతిరోజు చేస్తున్నట్టు పనులన్నీ కూడా చేసుకొని കട്ടിലേൽ ഇരുന്ന് ഒരു ഉണക്ക പ്രാർത്ഥനയും പ്രാർത്ഥിച്ച് ఆ మంచం మీద కూర్చొని ఇక ఎండిపోయిన ప్రార్థన చేసి നിന്റെ ആവശ്യങ്ങൾക്ക് വേണ്ടി ഇറങ്ങിപ്പോകുന്നത് നിർത്ത്. నీ యొక్క పని కోసము వెళ్ళి యొక్క పని నువ్వు ఆపేయి. ദൂതിന്റെ നിവർത്തീകരണ ദിവസം നീ അറിയണം. దేవుడు మీతో చేసిన ఒక వాగ్దానము నెరవేర్చే రోజు ఏదో మీరు తెలుసుకోవాలి. ശബ്ദമുയർത്തിയ രാമേൻ പറ. గట్టిగా ఒక ఆమేన్ చెప్దామా? ഹലോ, നിങ്ങൾ എന്റെ കൂടെ ഉണ്ടോ? హలో, మీరు మాతో పాటు ఉన్నారు. ആരോട് ദൈവം സംസാരിക്കുകയാണ്? కొందరితో దేవుడు మాట్లాడుతున్నారు. ഇന്നത്തെ ദിവസം നിന്റെ വിടുതലിന്റെ ദിവസമാണ്. ఈ పగలు నువ్వు విడుదల పొందే రోజు, നിന്റെ നിവർത്തിയുടെ ദിവസമാണ്. నీ వాగ్దానమును పూర్తీకరించే రోజు. നേരത്തെ പാസ്റ്റർ പറഞ്ഞതുപോലെ ఇంత ముందు పాస్టర్ గారు చెప్పినట్టుగా വിശ്വാസത്തിൽ പ്രഖ്യാപിക്കാൻ തയ്യാറാകുക. విశ్వాసముతో పలకడానికి సిద్ధపడు. ഇതെന്റെ ദിവസമാണ്. ఇది నా రోజే. ഇന്ന് രാവിലെ പറഞ്ഞില്ല, ఈ రోజు ఉదయం మీరు ఈ మాట చెప్పలేదు, കുഴപ്പമില്ല. పర్వాలేదండి. പക്ഷെ ഇതിനകത്തിരുന്ന് പറ, కానీ ఇక్కడ కూర్చొని ఇప్పుడు చెప్పండి, എന്റെ ദിവസമാണ്, ఇది నా రోజే, എന്റെ ദിവസമാണ്. ఇది నా రోజు. ശബ്ദമുയർത്തി പറ, గట్టిగా చెప్పండి, ఇది నా రోజు, ഇതെന്റെ ദിവസമാണ്, ఇది నా రోజే, എന്റെ വിടുതലിന്റെ ദിവസമാണ്, విడుదల పొందే రోజు, എന്റെ വാഗ്ദത്വം നിവർത്തീകരിക്കുന്ന ദിവസമാണ്, వాగ్దానమును పూర్తీకరించే రోజు, എന്റെ പ്രോമിസ് ഫുൾഫിൽ ആകുന്ന ദിവസമാണ്. వాగ్దానమును దేవుడు ശൈലബലങ്ങളുടെ ശബ്ദരാധന യേശുവിന്റെ നാമത്തില്
యేసయ్య నామములో നിന്റെ വഴികൾ അടച്ചു വെച്ച, నీ ఎదుట ద్వారములను మూసి ఉంచిన, നിന്റെ വിടുതൽ അടച്ചു വെച്ച, నీకు విడుదలను మూసివేసిన, നിന്റെ അത്ഭുതം അടച്ചു വെച്ച అద్భుతమును కనబడకుండా చేసిన 30 വർഷത്തിനപ്പുറം 30 సంవత్సరాల తరువాత 31ാമത്തെ വർഷം 31వ సంవత్సరం വന്നെത്തിയിരിക്കുകയാണ്. వచ్చేసి ఉన్నది. നിന്നെ തുറന്നു വിടാൻ പോകുകയാണ്. నిన్ను ఆయన బయటికి పంపించబోయే రోజు. അഭിഷേകമുള്ളവർ കരങ്ങളെ തട്ടി ആരാധിച്ചോട്ടെ. దేవుని ఆరాధిద్దామా. പരിശുദ്ധാത്മാവ് സംസാരിക്കുന്നത് എത്ര പേർക്ക് മനസ്സിലാകുന്നുണ്ട്? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారని ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు? 31ാമത്തെ വർഷം 31వ సంవత్సరం യേശുവിന്റെ അമ്മ തിരിച്ചറിഞ്ഞു, యేసు ప్రభువారి యొక్క తల్లి గారు ఆమె తెలుసుకున్నారు, എന്റെ ദിവസമാണ്. ఇది ఆ రోజే అని. വലിയ കാര്യത്തെ മോന്റെ അടുത്തോട്ട് ഓടി ചെന്നിട്ട് പറഞ്ഞു, മോനെ ఆ ఒక గొప్ప సంగతిని పరిగెత్తుకొని కుమారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, ഇവിടെ വീഞ്ഞില്ല. అరే ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. മോന്റെ പ്രതികരണം కుమారి ఒక స్పందన ശ്രദ്ധിച്ചു കേട്ടോണേ. జాగ్రత్తగా వినండి. സ്ത്രീയെ, తల్లి, എനിക്കും നിനക്കും തമ്മിൽ నాతో నీకు ఏం పని? హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. നേരത്തെ വെള്ളിയും പൊന്നും ഞങ്ങൾക്കില്ലെന്ന് പറഞ്ഞ പോലെ ఇంతకు ముందు ఆ పేతురు గారు ఏమంటే బంగారములు మా యొద్ద లేదు అని చెప్పినట్టు നമ്മുടെ പാസ്റ്റർമാര് പലരും ഇതുപോലാണ്. మన పాస్టర్స్ కూడా చాలా మంది ఇలాగుంటారు. വിശ്വാസിയോട് പറയുന്നത് എന്തോന്നറിയാവോ? విశ్వాసి దగ్గరికి చెప్తున్న మాటలు ఏమిటో తెలుసా? അച്ഛാ, നിങ്ങളും ഞങ്ങളും ഒന്നാ, మేము మీరు సమానులే. ആരുമില്ല. ఏవి మాట వినలేదా? ഹലോ, హలో, എല്ലാരും ഇവിടെ ഉണ്ടോ? అందరు ఇక్కడ ఉన్నారా అండి? അച്ഛാ, നമ്മൾ രണ്ടും ഒരേപോലെ. మనం ఇద్దరం సమానులమండి. അച്ഛാ, ఏమండి అన్నయ్య? വിശ്വാസി എന്ന് പറയുകയാണ്. విశ్వాసి చెప్తున్నారు, പാസ്റ്റർ, 2 വിഷയമുണ്ട്, പ്രാർത്ഥിക്കണം. పాస్టర్ గారు నాకు 2 సమస్యలు ఉన్నాయి, మీరు ప్రార్థించండి అని. ഞാൻ പറയാം 4 വിഷയമുണ്ട്, నేను പ്രാർത്ഥിക്കണം. చెప్తున్నాను నాకు 4 సమస్యలు ఉన్నాయి, నువ్వు ప్రార్థించు అని. Glory to God. హల్లెలూయా, രക്തം ജയം. ఆమేన్. പാസ്റ്റർ, പൈസയില്ല, പ്രാർത്ഥിക്കണം. పాస్టర్ గారు డబ్బులు లేవండి ప్రార్థించండి అని అడుగుతారు. ഞാൻ തിരിച്ചു പറയുകയാണ്, నేనేమంటే రివర్స్ ఏం చెప్తున్నా, ഇന്നലെ പൈസയില്ല, പ്രാർത്ഥിക്കണം. నా చేతిలో నిన్ననే డబ్బులు అయిపోయింది, నువ్వు కూడా ప్రార్థించు. എനിക്കും നിനക്കും തമ്മിൽ എന്താ? నాతో నీకేం పని? మన ఇద్దరం సమానులమే. హల్లెలూయా. അയ്യോ, అయ్యో, ചൂടുകൊണ്ടായിരിക്കും. చాలా వేడి ఉంది కాబట్టి ఎవరు പക്ഷെ స్పందించలేదు. നിങ്ങൾക്ക് ഒരു കാര്യം അറിയാമോ? కానీ ఒక మాట నేను చెప్తాను. മറിയയോട് യേശു ഇങ്ങനെ പറയുമ്പോഴും మరియతో యేసు ప్రభువారు ఈ మాట చెప్తున్నప్పుడు కూడా മറിയയ്ക്ക് നല്ല ഒരു ഉറപ്പുണ്ട്. మరియకు ఒక గట్టి నమ్మకం ఉన్నది. അകത്ത് സന്തോഷമുള്ള ഒരു ആമേൻ പറഞ്ഞു. లోపల సంతోషం ఉన్న వాళ్ళకి ఆమేన్ చెప్పండి. എനിക്ക് അകത്ത് കത്തലുള്ള ചിലരെ ഈ ദൂതിന് മുമ്പിൽ കാണണം. ఈ మాట విని మండించబడుతున్న వారు నేను ఇక వాక్యం చెప్పిన తర్వాత చూడాలి. മറിയയോട് യേശു ഇത് പറയുമ്പോഴും మరియతో యేసు ప్రభువారు ఈ మాట చెప్తున్నప్పుడు മറിയയ്ക്ക് നല്ല ഉറപ്പുണ്ട്. మరియకి గట్టి నమ్మకం ఉన్నది. ഇന്ന് രാത്രിയാകുമെങ്കിൽ ఈ రోజు రాత్రి రావాలి అంటే ഞാൻ കേട്ട ദൂതിന്റെ നിവർത്തി കണ്ടിട്ട് രാത്രിയാകും. ഹല്ലേലൂയ. వాగ్దానమును చూసిన తర్వాతకి ఈ రోజు సూర్యుడు అస్తమిస్తాడు. ഓ, ശബരഗണം. ആരോട് ദൈവം സംസാരിക്കുകയാണ്? ఎవరితోనే దేవుడు మాట్లాడుతున్నారు. ഇന്ന് സന്ധ്യയാകണമെങ്കിൽ ఈ రోజు సంచ రావాలి అంటే യേശുവിന്റെ അധികാരമുള്ള നാമത്തിൽ యేసయ్య అధికారం గల ഈ నామములో ദൂതി ജനത്തിന്റെ മേൽ ఈ വിടുതലാകട്ടെ. యొక్క మాట ప్రజల జీవితంలో విడుదలగా మార్చబడును గాక. വിശ്വസിക്കുന്നവരുണ്ടെങ്കിൽ ആമേൻ പറഞ്ഞാട്ടെ. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ഇന്ന് രാത്രിക്ക് മുൻപ് ఈ రోజు సాయంకాలమునకు ముందే നിന്റെ കുടുംബത്തിൽ അത്ഭുതം നടക്കട്ടെ. ఈ కుటుంబములో అద్భుతము జరుగును നിന്റെ గాక. തലമുറയിൽ അത്ഭുതം നടക്കട്ടെ. బిడ్డల జీవితంలో అద్భుతం జరుగును നിന്റെ గాక. സഭയിൽ അത്ഭുതം നടക്കട്ടെ. ఈ సంఘములో అద్భుతము జరుగును గాక. നിന്റെ ശുശ്രൂഷയിൽ അത്ഭുതം നടക്കട്ടെ. పరిచర్యలో అద్భుతము జరుగును గాక. അന്നയോട് ആൾക്കാർ പറയുന്നു, హన్నాతో చాలా మంది చెప్తూ ఉన్నారు, നീ പ്രസവിക്കത്തില്ല. నువ్వు ఇక కుమార్ని కనలేవు. ഭർത്താവ് പറയുന്നു, భర్త చెప్తూ ఉన్నాడు, നീ പ്രസവിക്കത്തില്ല. నువ్వు పిల్లల్ని కనలేవు. ഏലി പറയുന്നു, ఏలీ നീ చెప్తున్నాడు, പ്രസവിക്കത്തില്ല. నువ్వు కుమార్ని ഹന്ന కనలేవు. ഒറ്റ ഒരാൾ പറയുന്നു, కానీ హన్న ఒక్కతే ഞാൻ పలుకుతున్నమాట, പ്രസവിക്കും, నేను కుమార్ని కంటాను, എനിക്ക് സന്തതി ലഭിക്കും. నేను కుమార్ని పొందుతాను. సిస్టర్, ഭർത്താവ് സപ്പോർട്ടല്ല, మీ భర్త నీకు సపోర్ట్ അപ്പൻ സപ്പോർട്ടല്ല, సపోర్ట్ പെനീന സപ്പോർട്ടല്ല, പാസ്റ്റർ സപ്പോർട്ടല്ല, കുഴപ്പമില്ല. ദൈവ സപ്പോർട്ടാണ്. దేవుడు నీకు సపోర్ట్ గా ఉన్నాడు. ശബ്ദം ഉയർത്തി ആമേൻ പറ. గట్టిగా దేవునికి ఆమేన్ చెప్తామా? കുഴപ്പമില്ല. పర్వాలేదు. അടുത്തിരിക്കുന്നവർ കൈ കൊടുത്തു പറ. పక్కన కూర్చున్న వారికి చేతులిచ్చి చెప్పండి, ആരും എനിക്ക് സപ്പോർട്ടല്ല, ఎవరు నాకు సపోర్ట్ లేదు, ദൈവം സപ്പോർട്ടാണ്. కానీ దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు. മറിയ പറയുന്നു, మరియ చెప్తున్నారు, ഇന്നെന്റെ ദിവസമാണ്. ఈ రోజు నా రోజే. യേശു പറയുന്നു, యేసు ప్రభు చెప్తున్నారు, സ്ത്രീയേ, అమ్మా, എനിക്കും നിനക്കും തമ്മിലെന്താ? నాతో నీకేం పని? ദൈവത്തിന്റെ പൈതലേ, దేవుని బిడ్డ, ലോകത്തിൽ ഏറ്റവും ഉറപ്പുള്ളത്, ఈ లోకములో అన్నిటికంటేను స్థిరమైన
స్థిరమైనది. എന്താണെന്ന് ചോദിച്ചാൽ ఏమిటి అని ഈ అడిగితే പകൽ ഞാൻ പറയൂ, ఈ పగటి వల్ల నేను നീ കേട്ട చెప్పగలను, ദൈവ ശബ്ദമാണ്. నువ్వు విన దేవుని శబ్దము అది స్థిరమైనది. ആകാശം മാറിപ്പോകും, ఆకాశము గతించిపోవు, ഭൂമി മാറിപ്പോകും, భూమి గతించిపోవు, പക്ഷെ എന്റെ വചനങ്ങൾക്കോ నా మాటలు ഒരു മാറ്റവും വരത്തില്ല. ఎన్నటికీ గతించవు. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో you are blessed. మీరు You are దీవించబడినవారు. blessed. In the name of Jesus. You are blessed generation. That the mighty fire. దేవుని శక్తి తాకును గాక. ശബര ഹത്തര സിഗലഗടഗദനം. യേശുവിന്റെ നാമത്തിൽ ജയം. యేసయ్య నామములో జయం. വിശ്വസിക്കുന്നവർ ഒരുമിച്ച് വന്നാട്ട്, నమ్మిన వారు కలిసి రండి. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറഞ്ഞാട്ട്. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్తూ ఉన్నారు. ലുഖറവ ശംതര ഘടക സന്തരാധന. വിശ്വസിക്കുന്നവർ ആമേൻ പറഞ്ഞാട്ട്. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. യേശു പറഞ്ഞ വാക്കുപോലും മറിയയ്ക്ക് ഏറ്റെടുക്കാൻ മനസ്സില്ലായിരുന്നു. యేసు ప్రభువు చెప్పిన ఆ ఒక్క మాటను కూడా మరి అక్కడ అంగీకరించలేదు. കാര്യം దానికి కారణం యేసు പറഞ്ഞത് ശരിയാ. యేసు ప్రభు చెప్పిన మాట నిజమే. സ്ത്രീയെ, అమ్మా എനിക്കും നിനക്കും തമ്മിൽ എന്ത്? నాతో నీకేం పని? హల్లెలూయా. കാരണം దానికి కారణము, എന്റെ കൂടെ പറഞ്ഞേ, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. കാരണം దానికి కారణము എന്റെ നാഴിക ഇതും. నా సమయము ఇంతవరకు రాలేదు. വെളിപ്പാട് പറയാം, എനിക്ക് സമയമില്ല, പെട്ടെന്ന് മുമ്പോട്ട് പോവാം. నా సమయం లేదు కాబట్టి ఒక ప్రత్యక్ష వెంటనే చెప్పేస్తాను. ഞാൻ വെളിപ്പാട് പറയാം. ఒక ప్రత్యక్ష చెప్పగోరుచున్నాను. പാസ്റ്റർ മറിയ ദൈവപ്രവൃത്തിയുടെ ദിവസത്തെ സെൻസ് ചെയ്തു. మరి ఏమో దేవుని యొక్క కార్యము జరిగే రోజు ఆమె సెన్స్ చేసింది. കേൾക്കണേ, ഹലോ എല്ലാരും ഉണ്ടോ? అందరికీ ఉన్నారండి? మరియా ദൈവപ്രവൃത്തിയുടെ దేవుడు తన యొక్క కార్యము చేసి ദിവസത്തെ സെൻസ് ചെയ്തു. ఆ ఏ రోజు అనేది మరియ సెన్స్ చేసింది. പക്ഷേ യേശു కానీ యేసు ప్రభువారు ദൈവപ്രവൃത്തിയുടെ സെക്കൻഡിനെ സെൻസ് ചെയ്തു. దేవుడు కార్యము చేసాక క్షణమును గుర్తెరిగారు. హల్లెలూయా, ഹല്ലേലൂയ, హల్లెలూయా. ഹലോ എന്റെ കൂടെ ഉണ്ടോ? అందరూ నాతో ఉన్నారా? അവനെ അഭിഷിക്തൻ, అటువంటి వాడే అభిషక్తుడు, അവനെ അത്ഭുത മന്ത്രി, అటువంటి వాడే ఆశ్చర్యకరుడు, അവനെ വീരനാ ദൈവം, ఆలోచనకర్త, അവനെ നിത്യപിതാവ്, ఆయనే నిత్యుడగు తండ్రి, അവനെ സമാധാന പ്രഭു. ఆయనే సమాధానకర్త. മറിയയേക്കാൾ അതിന്റെ എത്രയോ മടങ്ങ് ഉയരത്തിലാണ് യേശു. మరియ కంటే కూడా ఎన్నో గొప్ప స్థాయిలో యేసు ప్రభువారు ఉన్నారు. ഞാനൊരു കാര്യം പറയാം. నేను ఒక మాట చెప్తాను. ചില ആൾക്കാരെ നിങ്ങൾ കണ്ടാൽ కొంతమందిని మీరు చూస్తే കയ്യും കെട്ടി ఇలా చేతులు ముడుచుకు కట్టుకొని പോക്കറ്റിൽ കൈ ഇട്ട് జేబులో చేతులు వేసుకొని ബബിൾക്കോ തിന്ന് బబుల్కం నములుకుంటూ ഇങ്ങനെയൊക്കെ നടക്കും. అలా నడుస్తారు. പക്ഷെ ఆత్മാവിൽ അവർ വില്ലന്മാരാ. కానీ ఆత్మ కార్యము దగ్గరికి వస్తే వాళ్ళు ఏంటంటే ఏ పని అయినా చేసేస్తారు. രക്തം ചെയ്യാം. చూడడానికి వాళ్ళకి లుక్ ఉండదు, కానీ ఆత్మ పూర్ణంలో ఏ పని అయినా చేస్తారు. ആത്മമണ്ഡലത്തിൽ അവർ സെൻസിറ്റീവാ. ఆత్మ తలములో వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. കപ്പലിലേക്ക് തിന്നുകൊണ്ട് നടക്കുമെങ്കിലും మామూలుగా ఒక్కొక్కసారి పల్లీలో తములుకుంటూ మనకు కనిపిస్తారు. ആത്മാവ് ചലിച്ചാൽ కానీ ఆత్మ చలనము ആ ప్రారంభిస్తే സെക്കൻഡ് അവർക്ക് മനസ്സിലാവും. క్షణము వాళ్ళు గుర్తెరగలుగుతారు. ഇന്ന് പകൽ ഞാൻ പറയുകയാണ്, పగటిలో నేను ഈ చెప్తున్నాను, തലമുറയിൽ അങ്ങനായി മാറണം. ఈ తరములో నువ్వు అటువంటి దానవై అటువంటి వాడివై మారాలి. ശുശ്രൂഷ ചെയ്യുന്നു, పరిచర్య చేస్తావా? അങ്ങനെ ചെയ്യണം. ఇలాంటి పరిచర్య చేయాలి. മറിയ ദിവസത്തെ സെൻസ് ചെയ്യട്ടെ. మరియు రోజులు తెలుసుకొని നീ ആത്മചലനത്തിന്റെ സെക്കൻഡിനെ സെൻസ് ചെയ്യണം. కానీ నీలో ఉన్న ఆత్మ కార్యము చేసే క్షణమును నువ్వు ആ తెలుసుకోవాలి. സെക്കൻഡ് നീ സെൻസ് ചെയ്യണം. ఆ క్షణము నువ్వు Be తెలుసుకోవాలి. careful. చాలా జాగ్రత్తగా ശബ്ദമേ ఉండాలి. ധ്യാനം പറഞ്ഞാട്ട് గట్టిగా ఆమేన్ చెప్తామా? നീ ബസ്സിലായിരിക്കും, ఒకవేళ నువ్వు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, ചിലപ്പോ കരയേണ്ടി വരും. ఒకవేళ కూర్చొని ఏడుపు వస్తూ നീ ఉండదు, വണ്ടിയിലായിരിക്കും, ఒకవేళ బండిలో ప్రయాణం చేస్తూ ചിലപ്പോ ఉంటావు, മുട്ട കിടക്കേണ്ടി വരും. కొన్నిసార్లు అక్కడే మోగరించాల్సి వస్తుంది, നീ ട്രെയിനിലായിരിക്കും, ట్రైన్ లో ప్రయాణం ചിലപ്പോ చేస్తూ അലറി വിളിക്കേണ്ടി വരും. అక్కడే కేకలు వేయాల్సి వస్తుంది. Presence, దేవుని సన్నిధి అనుభవించినప్పుడు വാഗ്ദാനം, దేవుని వాగ్దానము, അഭിഷേകം, అభిషేకము, ദൈവമഹത്വത്തിന്റെ കരം దేవుని యొక్క మహిమా హస్తం യേശുവിന്റെ നാമത്തില് యేసయ్య ഞാൻ నామములో ജനത്തെ തൊടുകയാണ്. నేను మిమ్మల్ని తాకుచున్నాను. സാന്നിധ്യത്തെ തൊടുന്ന, దేవుని యొక్క సన్నిధిని മഹത്വത്തെ తాకగలిగిన, തൊടുന്ന, మహిమను അതിനെ తాకగలిగిన, സെൻസ് ചെയ്യുന്ന దీన్ని సెన్స్ ഒരു చేయగలిగిన തലമുറ ఒక తరము ഇതിനകത്ത് എഴുന്നേൽക്കട്ടെ. ఇందులో నుంచి Let the లేపబడుతుంది. power దేవుని శక్తి తాకును ശബല ഹത്തുര സംബരാധന. Oh Jesus, oh Jesus, പുരകലബ സംബരാധന. പിടിക്കരബെക്കറ്റ മോഖരബോഷ്. ഈ കലബ സംബരാധന ജനാലബ. പാസ്റ്ററാണോ? പാസ്റ്ററാണോ? మీరు పాస్టర్ అయినా పాస్టర్స్ అయినా మీరు പാസ്റ്ററാണോ? పాస్టర్స్ అయినా ബീഡി ഉണ്ടോ? బీడియా ആ బీడి ఉందా మీ చేతిలో? അല്ല, ബീഡി. బీడి ആ ബീഡി. బీడి 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 సారీ మీ డిగ్రీ బీడి ఉంది కదా, డిగ్రీ బీడి బ్యాచులర్ ఆఫ్ డివైనింగ్. ഓ പാസ്റ്റർ ബീഡി ഉണ്ട്, തീയില്ല.
పాస్టర్ గారి బీడి ఉంది కానీ అగ్ని లేదు. ഹലോ హలో, മോസ്റ്റ് റൈറ്റ് റെവറൻഡ് പാസ്റ്റർ ബിനോയ്. మోస్ట్ రైట్ రెవరెండ్ పాస్టర్ అని పేరు పెట్టుకున్నారు. ഞാൻ ഭൂതത്തിന്റെ അടുത്ത് നിന്ന് ഇത് പറയുമ്പോ ఎప్పుడైతే దెయ్యం దగ్గర నిలబడి ఈ మాట చెప్తుండగా ഭൂതം പറയും പോടോവേ. దెయ్యం ఏమన్నాడు, హే నువ్వు పని చూసుకొని పా. പാസ്റ്റർ ബിനോയ് ബീഡി. పాస్టర్ బినోయ్ బీడి. ഭൂതം പറയും തീയില്ല, సాతాను అన్నాడు కదా నీ దగ్గర అగ్ని లేదు, మంట లేదు, രക്തം ജയം. రక్తం చేయం. ഈ എഴുതാൻ അറിയത്തില്ല, ఈ రాయడం రాదు, പക്ഷേ కానీ അകത്ത് വ്യാപരിക്കുന്ന അഭിഷേകത്താൽ కొంత లోపల మండించబడుతున్న అభిషేకము ద్వారా അന്ധകാര മണ്ഡലത്തോട് అంధకార യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ఇటువంటి అభిషేకము మంటించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ഇന്ന് പകൽ ചിലത് ഇവിടെ അഴിയട്ടെ, ఈ పగటి వేళ కొన్ని కట్లు విప్పబడును గాక, ചിലത് പൊട്ടട്ടെ కొన్ని బద్దలవును గాక യേശുവിന്റെ നാമത്തിൽ. యేసయ్య నామములో. ഭൂതത്തിന്റെ മുമ്പിൽ ഗ്രീക്ക് പറഞ്ഞിട്ട് കാര്യമില്ല. దయ్యం దగ్గరికి వెళ్ళి గ్రీక్ భాష మాట్లాడితే అది మాట వినదండి. హల్లెలూయా. 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 మరొకసారి అంటారు, మరొకసారి చెప్పండి. అన్య భాష. అన్య భాష. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. అన్య భాష. అన్య భాష చెప్పాలి. ഇന്ന് പകൽ ഞാൻ പറയുകയാണ്, ఈ పగటి వేళ నేను చెప్తున్నాను, പ്രാപിക്കാത്തവർ ഇന്ന് പകൽ അത് പ്രാപിക്കണം. అన్య భాష పొందని వారు ఈ పగటి వేళ అన్య భాష పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలి. അഭിഷേകം പ്രാപിക്കാത്തവൻ ശുശ്രൂഷിക്കണ്ട, అభిషేకము లేనివాడు పరిచర్య చేయొద్దు. അഭിഷേകം ഇല്ലാത്തവൻ ശുശ്രൂഷിക്കണ്ട. అభిషేకం లేనివాడు పరిచర్య చేయొద్దు. മറിയ ദിവസത്തെ സെൻസ് ചെയ്യും. మరియాకు రోజును తెలుసుకోగలిగింది. നീ ശുശ്രൂഷകനാണോ, మరి నువ్వు పరిచారకుడేనా, നീ അഭിഷിക്തനാണോ, అభిషక్తుడివేనా, നീ സെക്കൻഡുകളെ സെൻസ് ചെയ്യും. దేవుని యొక్క క్షణమును కూడా నువ్వు గుర్తెరగగలగాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇവിടെ ചില ദൈവം തൊടുകയാണ്. ఇక్కడ కొంతని ప్రభు తాకుతున్నారు. ഇപ്പോൾ നമ്മുടെ അഭിഷേകം വ്യാപരിക്കുകയാണ്. అభిషేకము നിന്റെ కుమ్మరించబడబోతున్నది. സെക്കൻഡുകൾ, నీ క్షణములు, നിന്റെ സെക്കൻഡുകൾ నీ యొక్క ప్రతి ఒక్క క్షణము కూడా നിനക്ക് വിലപ്പെട്ടതാണ്. క్షణము నీ ఎదుట നിനക്ക് విలువైనది. വിലപ്പെട്ടതാണ്. అది నీకెంతో విలువైనది, നിനക്ക് വിലപ്പെട്ടതാണ്. విలువైనది. നിന്റെ സെക്കൻഡുകൾ ప్రతి క్షణము కూడా ഇതാ കത്തുകയാണ്. ప్రతి క్షణంలో നിന്റെ మంటించబడబోతున్నావు. സെക്കൻഡുകൾ నీ ప్రతి క్షణము നിന്റെ മഹത്വമായി വ്യാപരിക്കാൻ പോവുക. ఉన్న దేవుని మహిమను మోసుకుంటూ వెళ్ళబోతూ ఉన్నావు. നിന്റെ സെക്കൻഡുകൾ, ప్రతి క్షణము కూడా നിനക്ക് സെക്കൻഡുകൾ കളയാനില്ല. ఒక్క క్షణము కూడా వృధా చేయడానికి నీ ఎదుట లేదు. നിന്റെ സെക്കൻഡുകൾ ప్రతి క్షణము కూడా അഭിഷേകത്തിൻ്റെതാണ്. అభిషేకముకు నీవాలి. നിന്റെ സെക്കൻഡുകൾ ప్రతి క్షణము ഞാൻ നിങ്ങളോട് പറയുകയാണ്, నేను మీతో చెప్తున్నాను, അഭിഷേകത്തിൽ ശുശ്രൂഷിക്കണം, అభిషేకము కలిగి పరిచర్య చేయాలి, ആത്മാവിൽ ശുശ്രൂഷിക്കണം. ఆత్మలో పరిచర్య చేయాలి. വീടിയില്ല കുഴപ്പമില്ല, వీడి లేకపోయినా పర్వాలేదు, BTH లేకపోతే కుഴപ്പമില്ല పర్వాలేదు, BTH లేకపోయినా పర్వాలేదు, డిగ్రీ లేకపోతే పర్వాలేదు, డిగ్రీ లేకపోయినా పర్వాలేదు. അഭിഷേകമുണ്ടോ, అభిషేకం ఉన్నదా, പൈശാചിക മണ്ഡലത്തിന് సాతాను తలమునకు നിന്നെ തൊടാൻ പറ്റത്തില്ല. సాతాను నిన్ను ഈ తాకలేదు. ഗ്രാമത്തിനകത്ത് ఈ గ్రామంలో నుంచి അഭിഷേകമുള്ള అభిషేకము కలిగిన ദൈവദാസന്മാർ దైవజనులు എഴുന്നേറ്റ് വരട്ടെ. లేపబడుదురుగాక. എന്റെ നാഴിക വന്നിട്ടില്ല. నా సమయం ఇంకా రాలేదు. I prophesy now. నేను ప్రవచిస్తున్నాను, Your time has to come. ఈ సమయము రాబోతున్నది. ശബ്ദമുയർത്തി ആമേൻ പറഞ്ഞാട്ടെ. గట్టిగా ఆమేన్ చెప్తామా? Your time has to come. ఈ సమయము Your రాబోతున్నది. time has to come. ఈ సమయము Get రాబోతున్నది. the fire. దేవుని అగ్ని Get the power. దేవుని శక్తి తాకునుగాక. Yes, 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 yes. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ശുദ്ധലവർ ഹംദരാധനം. కలదనే ചൂടകമനഘടക ശബ്ദര. ഈക്കമർ ഹത്തുര കടര ഭൗഷ്യന്തന. ഈവകനഘടക ശബ്ദര. നിന്റെ സെക്കൻഡ് നീയുമായി കൂട്ടിമുട്ടാൻ പോവാ. నీ క్షణమును నువ్వు కలుసుకోబోతూ ఉన్నావు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിന്റെ സെക്കൻഡ് നീയുമായി കൂട്ടിമുട്ടാൻ പോവാ. నీ క్షణమును నువ్వు కలుసుకోబోతూ ఉన్నావు. നിന്റെ അടഞ്ഞ 30 വർഷം, నువ్వు మూయబడిన 30 సంవత్సరాలు, നിന്റെ ഒതുങ്ങിപ്പോയ 30 വർഷം, ఇంకిపై కూర్చున్న 30 సంవత్సరాలు, ഒന്നും ചെയ്യാത്ത 30 വർഷം, ఏమి జరగని 30 సంవత్సరాలు, പച്ചക്കൊച്ചനെന്ന് വിളിച്ച് വിളിപ്പേര് കേട്ട 30 വർഷം, ఒక కార్పెంటర్ కొడుకు అని పిలిచిన 30 సంవత్సరాలు, യേശുപുത്രനെന്ന് അപവാദം കേട്ട 30 വർഷം, వేషికి పుట్టినవాడు అనేక మాట వినిన 30 సంవత్సరాలు, അബദ്ധ സഞ്ചാരി എന്ന് അപവാദം കേട്ട 30 വർഷം, పనికిరాని వాడు అనేక మాట వినిన 30 సంవత్సరాలు, തീരാൻ പോവാണ്. ఆ సంవత్సరములు ముగించబడుతున్నాయి. തീരാൻ പോവാണ്. అవి ముగించబడుతున్నాయి. നിന്നെ കുറിച്ച് నీ గురించి യെശയ്യാവ് എഴുതിയത്, యెషయాలో రాసి ఉన్న మాట, മോശ പറഞ്ഞത്, మోషే చెప్పిన మాట, ദാവീദ് പാടിയത്, దావీదు పాడిన
Hallelujah. హల్లెలూయా. യെശയ്യാ എഴുതിയത്, യെശയ്യാ రాసి ఉంచినది, മോശ പറഞ്ഞത്, మోసే చెప్పినది, ദാവീദ് പാടിയത്, ఇది పాడినది, അത് സംഭവിക്കാൻ പോവുകയാണ്. జరగబోతూ ఉన్నది. Your time has to come. నీ సమయము రాబోతున్నది. Hallelujah. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ആമേൻ ആമേൻ. പാസ്റ്റർ, ഞങ്ങൾക്ക് ഇച്ചിരി വെള്ളം താ. പാസ്റ്റർ కొంచెం వాటర్. Hallelujah. హల్లెలూయా. എല്ലാവരും ഇവിടെ ഉണ്ടോ? అందరు ఇక్కడ ఉన్నారా అండి? നമ്മുടെ സമയം വരാൻ പോവാ. మన సమయము రాబోతున్నదండి. അഭിഷേകത്തോടെ ശുശ്രൂഷിക്കണം. అభిషేకము కలిగిన వారే పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఆమేన్. Glory to God. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ദൈവത്തിന്റെ മക്കളെ, దేవుని బిడ్డలారా, സമയത്തെ സെൻസ് ചെയ്യാത്തവർ, సమయమును తెలుసుకోలేకపోతున్న వారు ఏం చేయలేరు. മിണ്ടുന്നില്ല. మాట్లాడట్లేదు. സമയത്തെ സെൻസ് ചെയ്യാത്തവർ, సమయమును తెలుసుకోకుండా పోతున్న వారు, യേശു പറയുകയാണ്, యేసు ప్రభు చెప్తున్నారు, എന്റെ സമയം నా సమయం ఇంకను വന്നിട്ടില്ല. రాలేదు. ഹ, హల్లెలూయా. വെള്ളം കിട്ടി ചേച്ചി? അൺകൂൾ വാട്ടർ. ഹല്ലേലൂയ. എല്ലാവരും നല്ല സ്വത്രം പറഞ്ഞേ. കമോൺ, കുഴപ്പമില്ല, ദൂത് വരും. ആമേൻ. దేవుని మాట మీకు మీద ఖచ్చితంగా చెప్తాను. అందరూ స్తోత్రం చెప్తూ ఉండండి. ആ, హల్లెలూయా. തുടങ്ങിയിട്ടേ ഉള്ളൂ. ఇప్పుడే ప్రారంభించాం. ഓ, ആരും ഇവിടെ ഇല്ല. హల్లెలూయా. തുടങ്ങിയിട്ടില്ല. ఇంకా ప్రారంభించలేదండి. హల్లెలూయా. നല്ലൊരു ആമേൻ പറ. ఒక మంచి ఆమేన్ చెప్పండి. അമ്മ മറിയം ഡിസ്റ്റർബ് ആയില്ല. ఆ రోజు మరియ ఇబ్బంది పడలేదు. മറിയയ്ക്ക് ഉറപ്പ്, మరియకున్న నమ్మకం ഇന്നത്തെ ദിവസം എന്റെയാ. ఈ రోజు ఆమెదే. యేసుവിന്റെ ఉറപ്പ്, యేసు ప్రభుకున్న గట్టి నమ్మకం, എന്റെ സെക്കൻഡ് വന്നിട്ടില്ല. నా సమయం ఇంకను రాలేదు. ആമേൻ. హల్లెలూయా. അടുത്ത ദൂത് കേൾക്കാൻ റെഡിയാണോ? నెక్స్ట్ మాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? സെക്കൻഡ് അങ്ങോട്ട് വന്നു, ఆయన యొక్క క్షణం, ఆయన కార్యం చేసిన క్షణం వచ్చింది. പിന്നെല്ലാം പടപടാന്നായിരുന്നു. తర్వాత అన్ని కూడా అలా చూస్తుండగానే అయిపోయినాయి. హల్లెలూయా. ఆమేన్. ഓ, హల్లెలూయా. എനിക്കറിയത്തില്ല, എന്റെ ആകം കത്തുക. నా లోపల మండుతున్నది. പാസ്റ്ററെ, വിശുദ്ധന്മാരെ, అభిషక్తులారా, സെക്കൻഡ് വന്ന ఆ క్షణం మనం తెలుసుకోగలిగితే ఇక మళ్ళీ ఎవరు కూడా మనం ఆపలేరండి. హల్లెలూయా. രക്തം చేయం. മുന്തിരിങ്ങ വാങ്ങിക്കണം, ద్రాక్షలు కొనుక్కోరావాలి, പഞ്ചസാര ഇടണം. అందులో చక్కెర వేయాలి. കൃപാർ പാസ്റ്റർ എങ്ങനെ ഉണ്ടാക്കിയേ? కృపార్ పాస్ గారు, మీరు ద్రాక్షరసం ఎలా చేస్తారండి? మీరు ఎలా చేస్తారో పాస్ గారు, మీరు ఎలా చేస్తారండి ద్రాక్షరసం? എനി പാസ്റ്റർ എങ്ങനെ ഉണ്ടാക്കി? బెన్ని పాస్ గారు, మీరు ఎలా చేస్తారండి? എനിക്ക് ആരെയും കോപ്പി അടിക്കണ്ട. నేను ఎవరిని కోపి కొట్టను. యేసు ప్రభు ఎవరికి కూడా కోపి కొట్టను. പിടികിട്ടിയില്ല. అంటే ఎవరు చేసిన పని చూసి ఆయన చెయ్యడు, మనం చేసినట్టు ఆయన చెయ్యడు అని. പിടികിട്ടിയില്ല. ఎగ్జామ్ కోపి కొడతాం కదా, వేరే వాళ్ళు రాసింది చూసి మనం రాస్తాం కదా. యేసు ప్రభు వారు మనం చేసిన పని, మనం ఎలా చేస్తామో చూసి ఆయన కార్యం చెయ్యడు. പാസ്റ്റർ പറഞ്ഞു തരണ്ട കേട്ടോ. పాస్టర్ గారు చెప్పినట్టుగా, കൃപാർ പാസ്റ്റർ പറഞ്ഞു తരണ്ട. కృపార్ పాస్ మీరు చెప్పాల్సిన అవసరం മേളിൽ లేదు. നിന്ന് വരും. పైన నా తండ్రి చెప్తాడు ఎలా చేయాలో అని. Glory to God. హల్లెలూయా. അപ്പന്റെ സാന്നിധ്യം ഉണ്ടല്ലോ, తండ్రి సన్నిధి అనుభవిస్తే പിന്നെ എന്താ വേണം? ఆ సన్నిధి ఉంటే ఇంకా మరి ఏం కావాలండి దానికంటే ఎక్కువగా? Come on, హల్లెలూయా. come on church. ఆమేన్. ഒരുമിച്ച് വന്നാട്ടെ. స్పందించండి. അതിനെ വെല്ലാൻ വേറെ ഒന്നും ലോകത്തിലില്ല. దేవుని సన్నిధిని మించినది ఏది కూడా ఈ లోకములో లేదు. അതുകൊണ്ടൊന്ന് പകൽ ഇതിനകത്തിരുന്ന് പറയാമോ? కాబట్టి పగటి వేళలో ఇక్కడ కూర్చొని എനിക്ക് చెప్పగలుగుతారా, സാന്നിധ്യം മതിയെന്ന്? ఆ సన్నిధి నాకుండే చాలు అని గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. എനിക്ക് ആ സാന്നിധ്യം മതിയെന്ന് പറ. నాకు ఆ సన్నిధి చాలు అని పలకండి. నాకు ఆ సన్నిధి చాలు. എന്താ സംഭവിച്ചെന്നറിയാവോ? అక్కడ ఏం జరిగిందో తెలుసా? നമുക്കറിയാവുന്ന ഭാഗം. ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసిన విషయాలు. മറിയ പോയ വഴിക്ക് ശിഷ്യന്മാരോട് പറഞ്ഞു, റെഡിയായി നിന്നോളാൻ. మరియ వెళ్తున్న దారిలో శిష్యులతో చెప్పారు, మీరు సిద్ధపడి ఉండండి అని. നമ്മളറിയാവോ? మనమైతే ఏం చేస్తామో తెలుసా? ഒരു തടസ്സം കേട്ടാ പിന്നെ ഒരു വർഷം നമ്മൾ പ്രാർത്ഥനയ്ക്ക് പോയി. ఎవరైనా సరే మనతో ఏదైనా ఒక మన అడ్డుపరిచే మాట ఎవరైనా చెప్పారనుకో, ఇంకా సంవత్సరం దాకా ప్రార్థనకే వెళ్ళాం. Glory to God. హల్లెలూయా.
പക്ഷെ മറിയയ്ക്ക് ഒരു കാര്യം മനസ്സിലായി. కానీ మరియకు విషయం అర్థమైంది. അവൻ തടസ്സമല്ല പറഞ്ഞത്. ఆయన ఒక అడ్డము చెప్పలేదు. ഞാൻ വെളിപ്പാട് പറയാം. ఒక ప్రత్యక్షం నేను చెప్తాను. ആത്മമണ്ഡലത്തിൽ കണക്റ്റായി കിടക്കുന്നവന് മാത്രമേ ആത്മമണ്ഡലത്തിന്റെ കണക്ഷനും കമ്മ്യൂണിക്കേഷനും ട്രാൻസ്ലേറ്റ് ആകൂ. ఆత్మతలములో కనెక్ట్ అయిన వారికి మాత్రమే ఆత్మలో జరుగుతున్న కార్యములు అలాగే అక్కడ కమ్యూనికేషన్ వారికి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. ആമേൻ. ఆమేన్. ആത്മമണ്ഡലത്തിൽ കണക്റ്റ് ആയവർക്ക് ആത്മാവിന്റെ ലാംഗ്വേജ് മനസ്സിലാവും. ఆత్మతో కనెక్టెడ్ గా ఉన్న వారు మాత్రమే ఆత్మ యొక్క భాషను అర్థం చేసుకోగలుగుతారు. 7-8 വർഷമായിട്ട് ഞാൻ തെലുങ്കാന വരുന്നു. దాదాపుగా 8 సంవత్సరాలుగా నేను తెలంగాణకి వస్తూ ఉన్నాను. എനിക്ക് ഇതുവരെ നാക്കു നീക്കു അറിയില്ല. ఇప్పుడు కూడా నాకు నీకు అనే మాటే సరిగా రాదు. അറിയില്ല എനിക്ക്. అవి నాకు తెలియదు. എല്ലാവരും ഇവിടെ ഉണ്ടോ? అందరి మాట వింటున్నారా? ഞാൻ നാക്കുനി നീക്കു പറയും, നീക്കുനി നാക്കു പറയും. అంటే నన్ను నాకు అనే మాటకి నీకు అంట, నీకు అనే మాటకి నాకు చెప్తా. വിശ്വാസത്തിൽ പലരും ഇതുപോലെ ഇരിക്കുന്നേ. విశ్వాస జీవితంలో కూడా చాలా మంది ఇలాగనే ఉన్నారు. നിനക്ക് ആത്മാവിന്റെ ഭാഷ അറിയത്തില്ല. ఆత్మ యొక్క భాషను అర్థం చేసుకోలేకపోతున్నావు. ആത്മാവിന്റെ ഭാഷ മനസ്സിലാകുന്നവന് എതിരാളികളില്ല. ఆత్మ భాష తెలుసుకునే వానికి సవాలులు ఉండదు. హల్లెలూయా. അവന് എതിരാളികളില്ല. అటువంటి వానికి ఎవరు కూడా ఎదురుగా నిలబడలేరు. హల్లెలూయా. ఆమేన్. കാര്യം എന്താണെന്ന് ചോദിച്ചാൽ కారణం ఏమిటి అని అడిగితే എനിക്കെതിരെ ഹന്ന വന്നോ? నాకు പെനീന വന്നോ? నాకు వ్యతిరేకంగా పెనీనా వచ్చిందా? ദൈവം ഒരുക്കിയതാ. దేవుడే సిద్ధపరిచి ఉన్నది. സ്പിരിച്വൽ ലാംഗ്വേജ്. అది ఆత్మ సంబంధమైన భాష. യോബിനെതിരെ 3 ഫ്രണ്ട്സ് വന്നു. വണ്ടി വിളിച്ച്, ഓട്ടോ വിളിച്ച്, ട്രെയിൻ വിളിച്ച്, ఫ్లైట్ എടുത്ത്. యోబు దగ్గరికి 3 స్నేహితులు ఆటో కట్టుకొని లేదా ఫ్లైట్ ఎక్కి లేదా ట్రైన్ ఎక్కి వచ్చారు. പറ്റിയോ പാസ്റ്ററെ? ఏం అయ్యో ఇలా అయింది, ఇలా జరిగింది అయ్యగారు మీకు? പാസ്റ്ററെ, అయ్యో పాస్టర్ గారు, ഇങ്ങനൊക്കെ കാണാൻ പറ്റിപ്പോയല്ലോ. అయ్యో మీరు ఈ స్థితిలో ఉండడం నేను చూడాల్సి వచ్చింది కదా. എന്റെ ഒരു ഫ്രണ്ടിന്റെ അപ്പച്ചൻ ഭയങ്കര കോമ സ്റ്റേജിൽ കിടക്കുകയാണ്. నా ఫ్రెండ్ ఒక తండ్రి గారు ఆయన కోమా స్టేజ్ లో ఉన్నారు. ഭയങ്കര അറിയപ്പെടുന്ന മനുഷ്യനാ. ఆయన ఏమో చాలా ప్రసిద్ధి నొందిన మనిషి. നല്ല മനുഷ്യനാ. చాలా మంచివారు. മൊത്തം വിസിറ്റേഴ്സാ. ఆయన చూడడానికి ఎంతో మంది విజిటర్స్ వస్తున్నారు. അപ്പച്ചൻ അടുത്ത് വന്നിരിക്കുകയാണ്. ఆ తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ഡോക്ടർ എന്തോ പറഞ്ഞു. డాక్టర్ గారు ఏం చెప్పారండి? ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ, హల్లెలూయా. പിഴങ്ങാണ് പോവോ? ఆయన ఈ రోజు రేపో మాపో పోతాడా? വീട്ടുകാർ കഥ കടച്ച് കുറ്റി കിട്ടു. ఇంటి వారు ఏం చేశారంటే చివరికి ఎవరు రాకుండా తలుపు వేసి దానికి తాళం కూడా వేసేశారు. ഹല്ലേലൂയ, హల్లెలూయా. നിനക്ക് ആത്മാവിന്റെ ഭാഷ മനസ്സിലാകത്തോണ്ടോ? ఆత్మ మాట్లాడే భాష నీకు అర్థం కావట్లేదు కాబట్టి ఇలా మాట్లాడుతావు. ഞങ്ങളുടെ നാട്ടിൽ ഒത്തിരി പേര് പറയുന്നുണ്ട്. మా ఊర్లో చాలా మంది చెప్తారు, യേശു മറിയെ നീ എന്ന് വിളിച്ചു. యేసు ప్రభువారేమో మరియ గారిని నువ్వు అని పిలిచారు. ആരും മിണ്ടുന്നില്ല. ఎవరే మాట్లాడలేదు ఏంటండి, రెస్పెక్ట్ లేకుండా నువ్వు అని పిలిచారు. നീ എന്ന് വിളിച്ചു, నువ్వు అని అన్నావు. അത് అത്ര ശരിയായില്ല. అలా పిలవడం మంచి పద్ధతి కాదు. എടാ, ഞങ്ങൾ തമ്മിൽ പ്രശ്നമില്ല, പിന്നെ നിനക്കെന്താ? వారి ఇద్దరి మధ్యలో ప్రాబ్లం లేదు, మరి ఎదుటివానికి ఏంటి సమస్య? ഹല്ലേലൂയ, హల్లెలూయా. എല്ലാവരും ഇവിടെ ഉണ്ടോ? అందరి మాటలు విన్నారండి? കൂടെ വാ. సరే కలిసి రండి. 1:30 നിർത്തണ്ടേ? 1:30కి మనం ముగించేయాలి. ചെറുതൊരു സ്തോത്രം പറ. స్తోత్రం చెప్తావా? എടാ, ഞങ്ങൾ തമ്മിൽ പ്രശ്നമില്ല. వారి ఇద్దరి మధ్యలోనే సమస్య లేదు. ഞങ്ങൾക്ക് മനസ്സിലായി వారిద్దరికి అర్థమైంది ഇതെന്റെ ദിവസമാണെന്നും ఇది ఆవిడ యొక్క రోజు అని ఆమెకి అర్థమైంది. എന്റെ പുത്രന്റെ നാഴികയാണെന്നും. కుమారునికేమో తన యొక్క సమయం అర్థమైంది. പക്ഷേ വെളിയിൽ നിൽക്കുന്ന നിങ്ങൾക്ക് മനസ്സിലാകാത്തത്. బయట ఉన్న మీకే అర్థం కావట్లే. ദൈവത്തിന്റെ പൈതലേ, దేవుని బిడ్డ, നിന്റെ ശുശ്രൂഷയുടെ വിജയം എന്താണെന്നറിയാമോ? పరిచర్య ఎప్పుడు విజయం పొందుతారో తెలుసా? അല്ല, പൈസ അല്ല, ఆ డబ్బు విషయంలో కాదు, കാറല്ല, కారు కాదు, വീടല്ല, ఇల్లు కాదు, ഡ്രസ് അല്ല, డ్రెస్ కాదు, ഷൂ അല്ല, షూ కాదు, ബെൽറ്റ് അല്ല, బెల్ట్ కాదు, മൈക്ക് അല്ല, మైక్ കീബോർഡ് അല്ല. కీబోర్డ్ కాదు. നിന്റെ ശുശ്രൂഷയുടെ രഹസ്യം నీ పరిచర్యకు ఉన్న రహస్యం ആത്മാവിന്റെ ഭാഷ തിരിച്ചറിയുന്നതാ. ఆత్మ భాషను అర్థం చేసుకున్నప్పుడే విజయమును చూస్తావు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്റെ കൂടെ വരുന്നവർ ആമേൻ പറഞ്ഞാട്ടെ. నాతో పాటు వస్తున్న వారు ఆమేన్ చెప్పండి. ദൈവ സാന്നിധ്യം ഇവിടെ വ്യാപരിക്കട്ടെ. దేవుని సన్నిధి ఇక్కడ ఉంచును గాక. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో. ഒരു സൈഡിൽ ശത്രു നിന്നിട്ട് പറയുകയാണ്, ఒకవైపు శత్రు నిలబడి చెప్తున్నాడు, നിന്നെ ഇപ്പൊ വെട്ടിക്കളയോ, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తెగ నరికేస్తాను, നിന്നെ ഇപ്പൊ തകർത്തു കളയോ, ఇక్కడ నేను లేకుండా చేస్తా, ഇനി മുമ്പോട്ട് വിടത്തില്ല. నేను ముందడుగు వెయ్యను. പക്ഷെ അത് പറയുന്നതിന്റെ നടുവിലാ സഭ വളരുന്നേ. కానీ ఎప్పుడైతే అటువంటి మాటలు వింటూ ఉన్నారో వాటి మధ్యలో సంఘం ఎదుగుతూ ఉండదు. രക്തം ജയം. హల్లెలూయా. ശബ്ദം ഉയർത്തി ആമേൻ പറഞ്ഞാട്ടെ. గట్టిగా ఆమేన్ చెప్దామా? എനിക്ക് മനുഷ്യന്റെ വാക്ക് കേൾക്കണ്ട പറഞ്ഞാട്ടെ.
ఒకసారి మన అందరం కలిసి చెప్తాం, మనిషి మాట నేను విననక్కరలేదు. എനിക്ക് മനുഷ്യന്റെ ശബ്ദം കേൾക്കണ്ട. మనిషి శబ్దం నేను వినక్కరలేదు. എനിക്ക് എന്റെ ദൈവത്തിന്റെ ശബ്ദം കേട്ടാൽ മതി. దేవుని శబ్దం నేను వింటే చాలు. അതെന്നോട് സംസാരിക്കുന്നുണ്ട്. ఆ శబ్దం నాతో మాట్లాడుతున్నది. എനിക്ക് മനസ്സിലാകുന്നുണ്ട്. ఆ మాట నాకు అర్థమవుతున్నది. ആ വെളിപ്പാടുള്ളവൾ എന്താ ചെയ്തെന്നറിയാമോ? ప్రత్యక్షత కలిగిన ఆవిడ ఏం చేసిందో తెలుసా? പോയ വഴിക്ക് ശിഷ്യന്മാരോട് പറഞ്ഞു, ఆమె వెళ్ళే దారిలో శిష్యులతో చెప్పింది, അവൻ എന്തെങ്കിലും കൽപ്പിച്ചാൽ ఆయన మీతో ఏమైనా సెలవిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. എനിക്ക് ഏറ്റവും കൂടുതൽ വേണ്ടത്, నాకు అన్నిటికంటే ప్రాముఖ్యముగా కావలసినది, അവൻ కల్పిക്കുന്ന సమయం എനിക്കറിയണം. ఆయన ఆజ్ఞాపించే సమయమును నేను తెలుసుకోవాలి. ఆమేన్. Yes. പരിശുദ്ധാത്മ ഇവിടെ വന്നിട്ടുണ്ട്. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నారు. ദൈവസാന്നിധ്യം വ്യാപരിക്കുന്നു. దేవుని సన్నిధి ఇక్కడ సంచారం చేస్తున్నది. പരിശുദ്ധാത്മാവ് നമ്മളെ സ്പർശിച്ചുകൊണ്ടിരിക്കുന്നു. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుచూ ఉన్నారు. ഇവിടെ എന്തൊക്കെയോ ദൈവം ചെയ്തുകൊണ്ടിരിക്കുക. దేవుడు తన కార్యములు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ശക്തന്മാരെ എഴുന്നേൽപ്പിക്കും. బలవంతులైన వారిని ప్రభు లేపబోతున్నారు. കരുത്തന്മാരെ എഴുന്നേൽപ്പിക്കും. బలము కలిగిన వారిని ఆయన లేపుతారు. അധികാരികളെ എഴുന്നേൽപ്പിക്കും. అధికారులను ఆయన లేవనెత్తబోతున్నారు. ശബ്ദമുയർത്തി സ്തോത്രം പറഞ്ഞാട്ടെ. నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉండండి. കർത്താവിന്റെ മഹത്വം ഇവിടെ ഇറങ്ങി വ്യാപരിക്കുന്നുണ്ട്. దేవుని యొక్క మహిమ మన మధ్యలోకి దిగి రాస్తూ ఉన్నది. ഇന്ന് പകൽ ജനത്തെ ദൈവം തൊട്ടുകൊണ്ടിരിക്കുക. పగటి వేళలో మిమ్మల్ని దేవుడు తాకుచూ ఉన్నారు. എനിക്കറിയത്തില്ല എങ്ങനെ പറഞ്ഞു മനസ്സിലാക്കണമെന്ന് എനിക്കറിയത്തില്ല. మీకు అర్థమయ్యే విధంగా ఇది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. എന്റെ ആകം കത്തുകയാണ്. నా లోపలకు మంట మండుతున్నది. ദൈവം എന്താണ് ഇടപെടുന്നതെന്ന് അറിയാമോ? దేవుడు మీ ఏం చెప్తున్నారో తెలుసా? ദൈവം സംസാരിക്കുമെന്നുള്ളതിന്റെ ഉറപ്പാണ് നിന്റെ ജീവിതത്തിന്റെ ഏറ്റവും വലിയ വിടുതൽ. దేవుడు మాట్లాడుతారు అనే ఒక నమ్మకమే నీ జీవితంలో ఉన్న అతిపెద్ద విడుదల. അവൻ എന്തെങ്കിലും കൽപ്പിച്ചാൽ, ఆయన మీతో ఏమైనా చెప్తే നിങ്ങൾ റെഡിയായി നിന്നോ. మీరు సిద్ధపడి నిలబడండి. ഞാനാ എന്ത് ചെയ്തേനെന്നറിയോ? నేనైతే ఏం చేస్తానో చెప్పనా? അത് അവക്ക് എന്നോട് പറയാൻ കൊള്ളാം, അവൻ എന്നോട് പറയാൻ കൊള്ളാവോ? ఇలాంటి మాట కొడుకు నాతో మాట్లాడొచ్చా? ഞാൻ ആരാന്ന് അവൻ അറിയത്തില്ല. నేనెవరో ఆయనకి తెలవదా? നിന്റെ ബന്ധവും నీ యొక్క బంధము, നിന്റെ അമ്മയും, నీ యొక్క తల్లి, ഏതാ അകത്തുള്ള അമ്മ, లోపల ఉన్న తల్లి అనే എല്ലാരും ഇവിടെ ఇല്ലേ? అందరి మాట వింటున్నారా? ഇതൊക്കെ അങ്ങ് എഴുന്നേറ്റ് നിൽക്കും. ఆ అమ్మ ఒక అనుబంధం అవన్నీ కూడా ముందులా లేచి నిలబడుతుంది. പരിശുദ്ധാത്മാവിന്റെ ഭാഷ മനസ്സിലായപ്പോ కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష అర్థం చేసుకున్నప్పుడు എല്ലാം കീഴടങ്ങി. అవన్నీ కూడా ఆమెలో ఉన్న ఒక భావాలన్నీ కూడా ఆమె తగ్గించుకుంది. എലിഫസേ, ఎలిఫాజు, ബിൽദാദേ, బిల్దాదు, സോഫറേ, సోఫరు, థ్యాంక్ యూ. നിങ്ങളുള്ളോണ്ടാ, మీరున్నారు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. കൂടെ ഉണ്ടോ? మీరు వింటున్నారండి ఈ మాటలు? വണ്ടിക്കൂലിക്ക് പൈസ വേണം തിരിച്ചു പോയി. రిటర్న్ వెళ్ళడానికి మీకు చార్జ్కి డబ్బులు కావాలా? ഞാൻ തരാം. నేను ఇస్తా అండి. വന്നതിന് നന്ദി. మీరు వచ్చినందుకు వందనాలు. ആത്മാവിന്റെ ഭാഷ മനസ്സിലാകുന്നവൻ, ఆత్మ భాష అర్థం చేసుకున్నవారు. നിനക്ക് ആമേൻ, ആമേൻ. കർത്താവേ, ഈ ജനത്തിന് പിടികിട്ടട്ടെ. ప్రభు యొక్క మాటలు వీరికి అర్థమవునుగా. നിനക്കെതിരെ ചിലരുള്ളത് കൊണ്ടാ, నీకు వ్యతిరేకంగా కొందరు ఉన్నారు కాబట్టి നിന്റെ ജയം. నువ్వు విజయం పొందుతున్నావు. హల్లెలూయా. അഭിഷിക്തന്മാരെ ഞാൻ പ്രവചിക്കുകയാണ്. అభిషక్తులారా నేను ప్రవచిస్తున్నాను. നിനക്ക് ശുശ്രൂഷയുണ്ടോ? మీకు పరిచర్య ఉన్నదా? ഇനിയും നിനക്കെതിരെ എഴുന്നേക്കും. ఇంకను మీకు వ్యతిరేకంగా కొందరు లేవబోతున్నారు. നിനക്കെതിരെ എഴുന്നേക്കുന്നുണ്ടോ? మీకు వ్యతిరేకంగా కొందరు లేస్తున్నారా? നിന്റെ മൂർച്ച കൂടും. నీ యొక్క పదును పెరుగుతూ ఉన్నది. ശബ്ദം ഉയർത്തി ആമേൻ గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్దామా? നിനക്കെതിരെ എഴുന്നേക്കുന്നുണ്ടോ? నీకు వ్యతిరేకంగా ఎవరైనా లేస్తున్నారా? നിനക്ക് ശുശ്രൂഷ ഉള്ളതുണ്ടോ? నీకు పరిచర్య ఉంది కాబట్టి వాళ్ళు లేస్తున్నారు. നിന്റെ അകത്ത് അഭിഷേകം ഉള്ളതുണ്ടോ? నీలో అభిషేకం ఉంది కాబట్టి. നിനക്ക് അഭിഷേകം ഇല്ലയോ? నీలో అభిషేకం లేదా? നിനക്കെതിരെ ആരും నీకు എഴുന്നേക്കത്തില്ല. వ్యతిరేకంగా ఎవరొక్క మాట కూడా చెప్పరు. ഒരു മാവാ നിൽക്കുന്നല്ലേ? అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది కదండి. మామిడి చెట్టే కదా అది. തിരിഞ്ഞു നോക്കിയോ? ఒకసారి అటు చూడండి, అక్కడ మామిడి చెట్టే కదా. മാങ്ങാ നിപ്പുണ്ട്. అందులో మామిడి కాయలు ఉన్నాయి. നിങ്ങൾ ആരും ഇവിടെ ഇല്ലെങ്കിൽ അവസരം കിട്ടിയാൽ കാണുന്നവർക്ക് എറിഞ്ഞു പറ്റിക്കും. ఒకవేళ మనం ఎవరం ఇక్కడ లేదనుకో, ఎవ్వరు లేకపోతే ఎవడైనా ఒకడు వచ్చి మంచి రాయి వేసుకొని ఒక కాయలు కొన్ని కాయలు తెంపుకుంటాడు. പക്ഷെ 2 മാസം കഴിയട്ടെ, ఒక 2 నెలలు దాటిపోయి ഒരു మనిషిని తిరిഞ്ഞു നോക്കത്തില്ല. ఒక కాయలు కాసి అంటే పంటని అయిపోయిన తర్వాత ఏ మనిషి కూడా ఒక చెట్టు వైపే చూడరు. നീ മാവാണോ വേപ്പാണോ? నువ్వు మామిడి చెట్టుగా ఉన్నావా, వేప చెట్టుగా ఉన్నావా? എറി കൊള്ളുന്നോ? ఒకవేళ నీకు రాళ్ళు తగులుతున్నాయా? നല്ല പഴം കിടപ്പുണ്ട്. మంచి ఫలము నీలో ఉన్నది. ശബ്ദം ഉയർത്തി ആമേൻ പറ. ఒకసారి గట్టిగా దేవునికి ఆమేన్ చెప్దామా? എറി കൊള്ളുന്നോ? ఒకవేళ ఎవరైనా రాళ్ళు విసురుతున్నారా? അഭിഷേകം ഉണ്ട്. అభిషేకం నీలో ఉంది స్తోత్రం కాబట్టి പറഞ്ഞാട്ട്. స్తోత్రం చెప్పండి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞങ്ങൾ ഇന്നലെ കുറെ അഭിഷിക്തന്മാരുടെ കാര്യം പറയുമായിരുന്നു. నిన్నటి దినం మేము వస్తూ ఉండగా కొంతమంది అభిషక్తుల గురించి మాట్లాడుకున్నాం. ഓ, హల్లెలూయా.
ശാദലം വലിയ ശുശ്രൂഷ ചെയ്തവർ, గొప్ప పరిచర్య చేసిన వారు, ఆమేన్, స్తోత్రం. ഹല്ലേലൂയ. ആരോടൊക്കെ ദൈവം സംസാരിക്കുന്നു? కొందరితో దేవుడు మాట్లాడుతున్నారండి. നിനക്കെതിരുണ്ടോ? నీకు వ్యతిరేకతలు ఉన్నాయా? നിനക്ക് അഭിഷേകമുണ്ട്. నీలో అభిషేకం ఉన్నది. നിന്റെ അഭിഷേകം നിൽക്കാത്ത, നിന്റെ എതിര് നിൽക്കാത്ത കാലത്തോളം, ఎప్పుడైతే నీకున్న వ్యతిరేకతలు ఆగిపోగనన్ని రోజులు നിന്റെ അഭിഷേകം നിൽക്കത്തില്ല. నీ అభిషేకం కూడా ఆగిపోదు. హల్లెలూయా. എന്റെ കൂടെ വാ. ఈ మాటను మీరు అర్థం చేసుకోండి. ശക്തമായി ദൈവം സംസാരിക്കുക. బలముగా దేవుడు మాట్లాడుతున్నారు. അതുപോലെ ഇതിനകത്ത് ചിലരെ ദൈവം തൊടാൻ പോകും. ఈ పగటి వేళలో ఇక్కడ కొందరిని ప్రభు తాకబోతున్నారు. ചില പിഞ്ചു കുഞ്ഞുങ്ങളുടെ മേൽ കൂടെ ദൈവം അഭിഷേകം പകരാൻ പോവാണ്. కొంతమంది చిన్న పిల్లల మీద కూడా దేవుడు అభిషేకం పంపించబోతున్నారు. നിന്റെ ശുശ്രൂഷ തെളിയാൻ പോവാ. నీ యొక్క పరిచర్య ప్రభు రుజువుపరచబోతున్నారు. നിന്റെ ശുശ്രൂഷ തെളിയാൻ నీ యొక్క పరిచర్యను ఆయన రుజువుపరచబోతున్నారు. നിനക്കെതിര് വരും. నువ్వు ఎన్నో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. എതിരാളികൾ വരും. ఎంతో మంది వ్యతిరేకంగా లేవబోతున్నారు. വിട്ടുപോകരുത്. కానీ విడిచిపెట్టి వెళ్ళొద్దు. നീ അഭിഷേകത്തിന് വേണ്ടി നിന്നോണം. అభిషేకం కోసం నువ్వు నిలబడాలి. എനിക്കറിയാം, నాకు తెలుసు, എന്റെ അകത്ത് തീ నా കത്തിക്കൊണ്ടിരിക്കുന്നു. లోపల ఒక మంట మండుచున్నది. എതിരുണ്ടോ? వ్యతిరేకతలు ఉన్నాయా? നിനക്ക് മിനിസ്ട്രി ഉണ്ട്. నీకు పరిచర్య ఉన్నది. ఆమేన్. അതുകൊണ്ട് ആ പുസ്തകം പറഞ്ഞത്, అందుకే బైబిల్లో రాయబడి ఉన్నది, എതിരാളികളും അനവധിയാകുന്നു. నాకు వ్యతిరేకంగా లేచిన వారు అనేకులు. ఆమేన్. హల్లెలూయా. പ്രിയരേ, ప్రియమైన వారలారా, സമയം തീരുന്നു. సమయం అయిపోతుంది. പെട്ടെന്ന് ഈ ദൂതം നിർത്താൻ പോവാ. వెంటనే ఈ మాటను ముగించేస్తాను. ശ്രദ്ധിച്ചെന്ന് കേട്ടോണം. జాగ్రత్తగా వినండి. അവന്റെ അമ്മ ఆయన తల్లి ശുശ്രൂഷക്കാരോട് పరిచర్య చేస్తున్న వారిని పిలిచి, അവൻ എന്തെങ്കിലും കൽപ്പിച്ചാൽ ఆయన ఏ మాట అయినా మీకు അത് చెప్తే ചെയ്യുവീൻ. అలాగున మీరు చేయండి. നിന്റെ ആത്മീയ ജീവിതത്തിന്റെ నీ ఆత్మీయ జీవితము ఒక ഏറ്റവും വലിയ സക്സസ് എന്താന്ന് ചോദിച്ചാൽ, అది ప్రాముఖ్యమైన విజయం ఎక్కడ నువ్వు పొందగలుగుతావండి? ദൈവത്തിന്റെ ഇടപെടലിനെ കുറിച്ചുള്ള നിന്റെ ഉറപ്പാണ് നിന്റെ സക്സസ്. దేవుడు నీతో మాట్లాడుతున్నారు అనే నమ్మకం నీలో ఉన్నది అంటే అదే నీ ఆత్మీయ జీవితానికి ఉన్న విజయము. ഇന്ന് പകൽ ഈ ദൂത് ഏറ്റെടുത്തിട്ട് പോ. ఈ పగటి వేళలో ఈ యొక్క మాటను పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి. ഇതിനകത്ത് ആർക്കാ പറയാൻ പറ്റുന്നത്? ഞാൻ ഇവിടെ ഇരിക്കുന്ന ഈ ഫ്രണ്ട് റോയിൽ ഇരിക്കുന്ന അഭിഷിക്തന്മാരോടെല്ലാം പറയുകയാണ്. ఈ ఫ్రంట్ రోలో కూర్చున్న అభిషక్తులు అందరితో నేను చెప్తున్నాను. ഈ ചൂടിന്റെ നടുവിൽ ദൈവദാസിമാരുടെ ദൈവം പറയുകയാണ്, ఇక్కడ ఇంత వేడిలో కూర్చున్న దైవ జనరాలతో నేను మాట్లాడుతున్నాను. ദൈവത്തിന്റെ കുറിച്ച് దేవుడు మాట్లాడుతున్న సమయమును గురించి നിങ്ങൾക്ക് ഉറപ്പ് വേണം. మీకు గట్టి నమ్మకం ఉండాలి. ഈ ദിവസങ്ങൾ അത് തരാൻ പോവാ. ఈ రోజుల్లో ప్రభు అది మీకు ఇవ్వబోతున్నారు. അതിന്റെ ഒരു ഇംപാർട്ടേഷൻ, వాటికి ఉన్న ఇంపార్టేషన్ ഞാൻ ഇപ്പോൾ നിങ്ങളുടെ മേൽ പകരുകയാണ്. ఇప్పుడు నేను మీకు ఇస్తూ ఉన్నాను. അതിന്റെ അടയാളം എന്താണെന്ന് ചോദിച്ചാൽ, వాటికి ఉన్న సూచన ఏమిటి అని అడుగుతారు. ചിലപ്പോൾ ചില ദിവസങ്ങളിൽ നിങ്ങൾക്ക് മുമ്പോട്ട് പോകാൻ പറ്റത്തില്ല. కొన్ని రోజులు మీరు ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఉండిపోతారు. വീട്ടിൽ നിന്ന് പുറത്തിറക്കാൻ പറ്റത്തില്ല. ఇంటిలో నుంచి కూడా మీరు బయటికి వెళ్ళలేకపోతారు. പ്രാർത്ഥനയിൽ മാറാൻ പറ്റത്തില്ല. ప్రార్థనా గదిలో నుంచి లేవలేని స్థితిలోనికి వెళ్ళబోతున్నారు. പെട്ടെന്ന് മുറിയിലോട്ട് കയറാൻ ദൈവം ഇടപെടും. వెంటనే ప్రార్థనా గదిలోనికి వెళ్ళమని దేవుని ఆత్మ మీకు ప్రేరేపణ ఇస్తారు. ചില പ്രോഗ്രാംസ് കട്ട് ചെയ്യാൻ ദൈവം ഇടപെടും. కొన్నిసార్లు మీరు ఒప్పుకున్న కొన్ని ప్రోగ్రామ్స్ కట్ చేయమని దేవుడు మీతో మాట్లాడుతారు. പാദപീഠത്തിൽ ഇരിക്കാൻ ദൈവം ഇടപെടും. పాదపీఠం మీద కూర్చోమని దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. വേഗത്തിൽ ഫാസ്റ്റിംഗ് കയറാൻ ദൈവം ഇടപെടും. త్వరగా ఉపవాసంలోనికి ఎక్కమని దేవుడు మాట్లాడుతారు. അതൊക്കെ ഇടപെടലിന്റെ അടയാളമാണ്. ఇవన్నీ కూడా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. గట్టిగా హల్లెలూయా శబ్దమా. അത് സംഭവിക്കാൻ പോവുകയാണ്. అది జరగబోతున్నది. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
പരിശുദ്ധാത്മാവ് ജനത്തെ തൊടുക. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుచున్నారు. നിനക്ക് എനിക്കറിയാം ഭയങ്കരമായി പരിശുദ്ധാത്മാവ് ചിലത് സ്പർശിക്കുന്നു. ఆత్మదేవుడు బలముగా కొందరిని తాకుచూ ఉన్నారు. നിനക്ക് പുറം ലോകവുമായിട്ട് കണക്ട് ആകാൻ പറ്റാത്ത, బయట లోకముతో నువ్వు కనెక్ట్ కాని విధముగా മനുഷ്യനുമായി കണക്ട് ആകാൻ പറ്റാത്ത, మనుషులతో నువ్వు కనెక్ట్ ఎందుకు కావలేకపోతున్నావండి? എന്തോ വിലപ്പെട്ടത് ദൈവത്തിന് പറയാനുള്ളതിന്റെ ఎంతో విలువైనది దేవుడు నీతో మాట్లాడ కోరుచున్నారు. అందుకు మాత్రమే ദൈവത്തിനെ മാറ്റി നിർത്തും. అందుకే దేవుడు నిన్ను సెపరేట్ గా ఉంచుతున్నారు. എത്ര പേർ പറയുന്നത് എനിക്കത് വേണം? ఎంతమంది నాకు అది కావాలని చెప్తారు? ఎస్ లార్డ్. പ്രിയരേ, ప్రియమైన వారలారా, ഒരു പാസ്റ്ററുടെ കൈവപ്പിനോട് നടക്കുന്നതിന് മുൻപേ ఒక పాస్టర్ గారు నా నెత్తి మీద చేతులు ఉంచాలి అని ఒక పాస్టర్ గారు చేతులు ఉంచడం కోసం, హస్త నిక్షేపణ కోసం పరిగెత్తే దానికంటే ముందు ഡയറക്റ്റ് ദൈവത്തിൽ നിന്ന് കേൾക്കാൻ ഓടി നടക്കുക. డైరెక్ట్ దేవుని యొద్ద నుండి వినడానికి నువ్వు పరిగెత్తు. നിങ്ങളെ ദൈവം ഈ പകൽ സ്പർശിക്കുകയാണ്. ఈ పగటి వేళ దేవుడు మిమ్మల్ని తాకుచున్నారు. എന്റെ പുറകെ വരണ്ട, నా వెంట మీరు రావద్దు, ഞാനല്ല തരുന്നത്. నేను కాదు మీకు ఇచ్చేవాడు. എനിക്ക് പത്രോസും യോഹന്നാനും പറഞ്ഞതേ പറയാനുള്ളൂ. పేతురు యోహాను చెప్పే మాట నేను కూడా పలకగలుగుతాను. എനിക്കില്ല, వెండి బంగారములు నా యొద్ద പക്ഷേ లేవు, ഉള്ളവൻ ഇവിടെ വന്നിട്ടുണ്ട്. కానీ అవన్నీ కలిగిన వాడు ఇక్కడ వచ్చి ఉన్నారు. ഞാൻ ഇന്ന് പകൽ നിങ്ങളെ പ്രബോധിപ്പിക്കുകയാണ്. నేను ఈ పగటి వేళలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. പ്രാർത്ഥിക്കാത്തവർ ശുശ്രൂഷിക്കരുത്. ప్రార్థన చెయ్యని వాళ్ళు పరిచర్య చెయ్యవద్దు. ദൈവ ശബ്ദം കേൾക്കാത്തവർ ശുശ്രൂഷിക്കരുത്. దేవుని శబ్దము వినకుండా మీరు పరిచర్య చెయ్యవద్దు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പെട്ടെന്ന് നിർത്താം, వెంటనే మనం ముగించేస్తాం. ശ്രദ്ധിച്ചു കേൾക്കണേ. జాగ్రత్తగా వినండి. ഹല്ലേലൂയ. എന്താ സംഭവിച്ചത്? తర్వాత ఏం జరిగిందండి? എല്ലാം പരിഹരിക്കപ്പെട്ടു. అక్కడ అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం వచ్చేసింది. ആ നാഴിക വന്നപ്പോ, ఆ సమయం వచ్చేసరికి, ഒറ്റ നാഴികമുണ്ട്. ఆ ఒక్క క్షణములోనే എത്ര നാളുകൾ ശ്രമിച്ചാൽ ശരിയാകാത്ത സാധനം ఎన్నో రోజులు వాళ్ళు కష్టపడినను వాళ్ళు తయారు చేయలేనివి ഒറ്റ സെക്കൻഡ് കൊണ്ട് ఒక్క క్షణములోనే പരിഹരിച്ചു. ఆయన అక్కడ ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చేశారు. എങ്ങനെ അവിടെ വീഞ്ഞുണ്ടായത്? అక్కడ ఎలాగో ద్రాక్షారసం వచ్చింది. ద్రాక్షారసం ఎలాగ తయారు చేశారు? പറഞ്ഞോ? സൺഡേ സ്കൂൾ പഠിച്ചവരൊക്കെ പറഞ്ഞേ. సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ చెప్పండి. అక్కడ పెళ్లి ఇంటిలో ద్రాక్షారసం ఎలాగొచ్చింది? പച്ചവെള്ളത്തിൽ നിന്ന്, మంచి నీటిలో నుంచి വീഞ്ഞുണ്ടാക്കി ద్రాక్షారసం చేశారు. രക്തം ജയം. హల్లెలూయా. ഏത് കെമിസ്ട്രിയാ? ఇది ఏ కెమిస్ట్రీ అండి? చెప్పండి. చెప్పండి. ഏത് കെമിസ്ട്രിയാ? ఏ కెమిస్ట్రీలో ఉంది ఇది? ഏത് കെമിക്കൽ റിയാക്ഷനാ? ఏ కెమికల్ రియాక్షన్ వల్ల కలుగుతుంది? രക്തം ജയം. ఆమేన్. മുന്തിരിങ്ങയില്ല, ఆ ద్రాక్షాలు లేవు, പച്ചവെള്ളത്തിൽ നിന്ന് വീഞ്ഞ്. మంచి నీళ్ళలో నుంచి ద్రాక్షారసం. തമിഴ്നാട്ടിലെ രാമറിന്റെ പെട്രോൾ അല്ലിത്. తమిళనాడులో ఉన్న గ్రామ పెట్రోల్ కాదు ఇది. പിടികിട്ടിയില്ല. ఆకులో నుంచి కూడా పెట్రోల్ చేస్తున్నారు కదా. അയ്യോ, അറിയത്തില്ല ആർക്കും. తెలియదా మీకు అది? കുറച്ച് വർഷം മുമ്പ് പച്ചലേന്ന് പെട്രോൾ ഉണ്ടാക്കിയ രാമർ కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల క్రితము మామూలుగా ఆకులో నుంచి పెట్రోల్ తయారు చేశాడు తమిళనాడులో ఒక ఆయన. ഇത് അതല്ല, ఇది అది కాదండి. ഇത് യേശുവിന്റെ ശക്തിയാ. ఇది యేసయ్య శక్తి వలన కలిగినది. ഇത് മഹത്വത്തിന്റെ വ്യാപാരമാണ്. ఇదే మహిమ కార్యములు అండి. എങ്ങനെ പ്രശ്നം പരിഹരിച്ചേ? సమస్యకి ఎలా పరిష్కారం వచ్చింది? മറ്റൊരു കാര്യം, ఇంకొక మాట చెప్తాను. ഇത്രയും വലിയൊരു പ്രശ്നത്തിന്റെ വിടുതൽ എവിടെ ഉണ്ടായിരുന്നു? ఇంత పెద్ద సమస్యకి ఉన్న పరిష్కారం ఎక్కడ దాగి ఉన్నది? മുറ്റത്തെ കിണറ്റില്. ఎక్కడుందంటే ఇంటి ముందన్న బావిలోనే. హల్లెలూయా. നിങ്ങളാരും ഇവിടെ ఇല്ല. మీరెవరి వినలేదు ఈ మాట? നമ്മളിവിടെ കിടന്ന് ഓടുവാ. మనమేమో ఇక్కడ పరిగెత్తుతుంటాం. യൂറോപ്പിൽ പോണോ? యూరోప్కి వెళ్ళాలి, UK పోണോ? యూకేకి వెళ్ళాలా, ഓസ്ട്രേലിയ പോണോ? ఆస్ట్రేలియాకి వెళ్ళాలా, ആഫ്രിക്കയിലുണ്ടോ? ఆఫ్రికాలో దొరుకుతుందా? അമേരിക്ക കിട്ടുമോ? అమెరికాలో దొరుకుద్దా? കാനഡയിലാണോ? కెనడాలో ఉన్నదా? എന്റെ ముచ్చത്തെ കിണറ്റാ. నీ ఇంటి ముందు నీ బావిలోనే ఉంది విడుదల. హల్లెలూయా. പക്ഷേ ചൂട് സമയം എടുത്തോട്ടെ. పాస్టర్ కొంచెం సమయం తీసుకోవచ్చా? രക്തം ജയം. హల్లెలూయా. നിന്റെ കാലെടുത്ത് വെക്കുന്നത് വിടുതലിനകത്താ. అంటే నువ్వు ఒక అడుగు కాలు తీసి ఒక అడుగు పెడితే అక్కడే విడుదల దాగి ఉంది. നീ കടന്ന് കറങ്ങുവാ. అలా నువ్వు ఇలా జస్ట్ టేన్ అయితే చాలు. ഞാൻ പ്രവചിക്കുക, నేను ప్రవచిస్తున్నాను. നിന്റെ വിടുതൽ നിന്റെ കാൽച്ചുവട്ടി കിടപ്പുണ്ട്. నీ విడుదల నీ కాళ్ళ క్రింద దాగి ఉన్నది. നിന്റെ വീട്ടുമുറ്റത്ത് കിടപ്പുണ്ട്. నీ ఇంటి వాకిల్లో వచ్చి ఉన్నది. നിന്റെ അത്ഭുതം അവിടെ കിടപ്പുണ്ട്. నీ అద్భుతము అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్నది. പ്രശ്നം എന്താണെന്നറിയാമോ? సమస్య ఏంటో చెప్పనా? അവിടുത്തെ വചനമിറങ്ങി കൂട്ടിമുട്ടിയാലേ പച്ചവെള്ളം വീഴാകത്തുള്ളൂ. దేవుని యొద్ద నుండి ఉన్న వచనము, ఆ వాక్యము దిగి వచ్చి ఒక నీటిని తగులుతేనే అది ద్రాక్షరసంగా మార్చబడుతుంది. അതാണ് അതിന്റെ കെമിസ്ട്രി. ఇదే ఆ వాటికి ఉన్న కెమిస్ట్రీ. അതാണ് അതിന്റെ കെമിക്കൽ റിയാക്ഷൻ. ఇదే వాటికి కలిగే కెమికల్ రియాక్షన్. హల్లెలూయా.
పచ్చవెల్లం ప్లస్ మంచినీళ్ళు ప్లస్ God's word is equal to దేవుని మాట ఈక్వల్ టు your deliverance. మీ విడుదల. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Simple theory. సింపుల్ థియరీ అండి ఇది. పచ్చవెల్లం. మంచినీళ్ళు. Hallelujah. హల్లెలూయా. Plain water మామూలుగా మంచినీళ్ళు plus ప్లస్ powerful word శక్తివంతమైన దేవుని వాక్కు is equal to ఈక్వల్ టు your deliverance. మీ విడుదల. హల్లెలూయా. Come on. ఆమేన్. നിർത്താൻ കേട്ടോ. ఇప్పుడే ముగించేస్తానండి. ഇല്ല നിങ്ങൾ എന്നെ കല്ലെറിയും. లేకపోతే మీరు నా మీద రాళ్ళు విసురుతారు. കല്ലില്ല മണ്ണ് വാരി എറിയും. రాయి లేదు కాబట్టి మట్టి పోస్తారేమో. കല്ല് കൊണ്ടെറിഞ്ഞാലും സുഖമുണ്ട്. కొంచెం రాళ్ళు తగిలినా కొంచెం మంచిగా ఉంటదండి. എത്ര പേർക്ക് വിടുതൽ വേണ്ടത്? ఎంత మంది జీవితంలో విడుదల కావాలి? God's word plus water is equal to deliverance. దేవుని వాక్కు అలాగనే మంచి నీరు కలిసే నీ విడుదల. Hallelujah. హల్లెలూయా. ഞാൻ ശുശ്രൂഷകന്മാരുള്ള ദൂത് പറഞ്ഞില്ലല്ലോ. అయ్యో, దేవుని సేవకులకు చెప్పవలసిన దేవుని మాట ఇంకా చెప్పలేదు. രക്തം ജയം. హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. എല്ലാം സംഭവിച്ചു. అన్ని జరిగినాయండి. എല്ലാം വിടുതലായി. విడుదల జరిగింది. അത്ഭുതം എല്ലാം കഴിഞ്ഞു. అద్భుతం అయిపోయింది. യേശു ഇങ്ങനെ നിൽക്കുകയാണ്. యేసుప్రభువు అక్కడ నిలబడుతున్నారు. അന്നേരം വീട്ടുകാരനോട് అక్కడ ఈ ఇంటి వారితో ഇത് കുടിച്ചവന്റെ ഒരു ചോദ്യം. ఎవరైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళతో తాగిన విందు ప్రమాణి అని ఆ మాట అడుగుతున్నారు. విందు ప్రధాని, നീ എന്തോ പരിപാടിയെ കാണിച്ചു? అరే నువ్వు ఏం పని చేసావు? സാധാരണ നമ്മുടെ കല്യാണത്തിന് మామూలుగా మన పెళ్లిళ్ళకి వెళ్తే ആദ്യം നല്ല സൂപ്പർ സാധനം കൊടുത്ത് ഇവന്മാരെ അടിച്ച് ലക്ക് കിടി. ఫస్ట్ ఏం చేస్తారంటే మంచి ద్రాక్షరసం పోసి వాళ్ళకి ఏంటంటే ఇక సోయిపోయేటట్టు చేస్తారు. നാലേല ఆ తర్వాత వాళ్ళు ఇలా ఊగుతూ ఉంటారు. ആരോടില്ല. ఎవరిక్కడ లేరా అండి? പക്ഷെ നീ തിരിച്ചു കളഞ്ഞല്ലോ. కానీ నువ్వేమో ఆ పనిని రివర్స్ చేసేసావు కదా. കാര്യം എന്താണെന്നറിയാമോ? దానికి కారణం ఏమిటో తెలుసా? എന്റെ തമ്പുരാന്റെ പരിപാടി నా దేవుడు చేసే కార్యం ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിനനുസരിച്ച് മൂവ് അല്ല. లోక సంప్రదాయానికి కలిసి తగినట్టుగా ఆయన మూవ్ కాడు. അതിനെ റിവേഴ്സ് ചെയ്യും. వాటిని రివర్స్ చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. നല്ലൊരു ആമേൻ പറ. ఒక మంచి ఆమేన్ చెప్పండి. പക്ഷെ പ്രശ്നം എന്താണെന്നറിയാമോ? పాస్టర్ గారి ప్రాబ్లం ఏమిటో చెప్పనా? എല്ലാരും നോക്കി നിൽക്കുന്ന ലോകത്തിന്റെ സിസ്റ്റം അനുസരിച്ചൊരു മൂവാ. అందరూ ఏంటంటే ఈ లోకంలో జరుగుతున్నట్టుగా మనం కూడా చెయ్యాలి అని చూస్తూ ఉంటారు. നമ്മുടെ കൊച്ചു പിള്ളേർക്ക് പോലും സഭായോഗം നടത്താൻ അറിയാം. మనలో ఉన్న చిన్న పిల్లలు కూడా ఒక మందిరం ఎలా నడిపించాలి, సంఘం నడిపించాలి వాళ్ళకి తెలుసు. ഞങ്ങൾ സിസ്റ്റത്തിനകത്താ. ఎందుకంటే మనం ఒక సిస్టమ్ ఫాలో പക്ഷെ అవుతాం. അഭിഷേകമുള്ളവൻ സിസ്റ്റത്തിന് വെളിയില്ല. కానీ అభిషేకం ఉన్నవాడు ఈ యొక్క సాంప్రదాయానికి బయట ఉన్నాడు. നീ സമ്പ്രദായത്തിന് വെളിയില്ല. నువ్వు సంప్రదాయమునకు బయట ఉన్నావు. ഇന്ന് പകൽ ഈ ദൂത് ഏറ്റെടുക്കണം. ఈ పగటి వేళలో ఈ మాట మీరు పట్టుకోవాలి. ദൈവം നിന്നെ വിളിച്ചത് దేవుడు నిన్ను పిలిచినది അഭിഷേകത്തിൽ നിൽക്കാനാണ് വിളിച്ചതെങ്കിൽ అభిషేకములో నిలబడడానికి పిలిచి ఉన్నట్లయితే ഈ ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിനനുസരിച്ചല്ല പോകുന്നത്. ఈ లోకానుసారముగా కాదు నువ్వు వెళ్ళవలసినది. അതിന് ഓപ്പോസിറ്റ് ദൈവം നിന്നെ നയിക്കുന്നത്. దానికి వ్యతిరేకముగా నువ్వు కార్యం చేయాలి. హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്ര പേർക്ക് ഇന്ന് ഒരു വചനം മനസ്സിലാവുന്നുണ്ട്? ఎంతమందికి పగటి వేళ ఈ వాక్యం అర్థమవుతుందండి? പരിശുദ്ധാത്മാവ് ജനത്തെ തൊടാൻ പോകും. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. ഇന്ന് പകൽ ഈ ദൂത് പ്രസംഗിക്കുമ്പോൾ ఈ పగటి వేళలో ఇక మాట మీతో ప్రసంగిస్తూ ఉండగా ചിലരോട് പറയുകയാണ്, నేను ఒక మాట మీతో చెప్తున్నాను. ചില പതിവ് സംഭവങ്ങളുണ്ട്. మనం మామూలుగా కొన్ని అలవాట్లు మనకున్నాయి. എന്റെ ദൈവം അതിനെ തെറ്റിക്കാൻ പോവാണ്. అటువంటి అలవాటులను దేవుడు తారుమారు చేయబోతున్నాడు. പതിവായിട്ട് പ്രതീക്ഷിക്കുന്ന പലതും കാത്തിരിക്കരുത് കേട്ടോ. నువ్వు ప్రతిరోజు ఎదురు చూసే విధముగా అటువంటి ఒక భావముత మీద ఉండవద్దు. ദൈവമാണ് പ്രവർത്തിക്കുന്നത്. దేవుడే కార్యము చేసేవారు. അവൻ സിസ്റ്റത്തെ മാറ്റിവെക്കും. ఆయన సిస్టమును మార్చబోతున్నాడు. എനിക്ക് ഇവിടെ പറയാൻ ഒത്തിരി വെളിപ്പാടുകളുണ്ട്. ఇక్కడ నిలబడి చెప్పడానికి ఎన్నో ప్రత్యక్షాలు నాకు కలుగుతున్నాయి. പക്ഷെ ഇന്ന് പകൽ തയ്യാറാകുന്നില്ല. కానీ పగటి వేళ దానికి నేను చెప్పడం లేదు. സമയം തീരുകയാണ്. సమయం ముగించబడింది. ഞാൻ ഇങ്ങനെ പറഞ്ഞു నేను നിർത്തുന്നു. ఇలాగ చెప్పి ముగిస్తాను. ഈ യോഗമുണ്ടെങ്കിൽ ഇതിന്റെ ബാക്കി പിന്നെ പറഞ്ഞോളാം. దేవుని చిత్తమైతే వీరి మిగిలిన మాట తర్వాత ఒక రోజు మనం ధ్యానం చేసుకుందాం. ഇവിടെയാണ് ഈ ദൂത് തുടങ്ങേണ്ടത്. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క మాట మొదలు పెట్టాలి. പക്ഷെ ഞാൻ നിർത്താൻ പോവാണ്. కానీ నేను ముగించబోతున్నాను. ഇന്ന് പകൽ ദൈവം ఈ പറയുകയാണ്, పగటి వేళ దేవుడు మీతో ലോകത്തിന്റെ మాట్లాడుతున్నాడు. ഒരു സിസ്റ്റം ഉണ്ട്. లోకమునకు ఒక సిస్టమ్ ఉన్నది. ആ സിസ്റ്റത്തെ തിരുത്തിയാൽ ఆ సిస్టమును నువ్వు పక్కకి పెడితే അതിന്റെ అర్థం వాటికి ఉన్న అర్థము ദൈവം പ്രവർത്തിച്ചെന്ന. దేవుడు తన కార్యము చేసి ఉన్నారు. ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിനനുസരിച്ചാണെങ്കിൽ ఈ లోకము సంబంధమైన వాటితో నువ్వు వెళ్తున్నావు. ദൈവത്തിന്റെ പ്രവൃത്തിയായി വരില്ല. దేవుని కార్యము అక్కడ జరగవు. ആ സിസ്റ്റത്തെ പൊട്ടിച്ചിട്ടുണ്ടോ? అటువంటి సిస్టమ్ నువ్వు బద్దలు చేసావా? അതിന്റെ
പിന്നിൽ എന്റെ ദൈവമാണ്. వాటి వెనకాల నా దేవుడే కార్యము చేశారు. അതുകൊണ്ട് ഇന്ന് പകൽ కాబట్టి పగటి వేళలో അഭിഷേകമുള്ളവർ പറഞ്ഞാട്ടെ, అభిషేకం ఉన్నవారు చెప్పండి, ഞാൻ ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിന് വെളിയിലാണ്. నేను లోకము ఒక పద్ధతికి బయట ఉన్నాను. లోకానుసారమునికి నేను లేను. లోకానుసారంగా నేను లేను. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ. ఆమేన్. ഞാൻ ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിന് വെളിയിലായതുകൊണ്ട് నేను లోకానుసారముగా లేను కాబట్టి അഹരോന്യ പൗരോഹിത്യം പറയുന്നു, అహరోను ఒక యాజకత్వము చెప్తూ ఉన్నది, ഞാൻ ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിന് വെളിയിലായതുകൊണ്ട് నేను ఈ లోకము ఒక సిస్టములకు బయట ఉన్నాను కాబట్టి മണ്ണില്ലാതെ, మట్టి లేకుండా, വളമില്ലാതെ, ఏమంటారు, ఎరువు లేకుండా, വെള്ളമില്ലാതെ, నీరు లేకుండా, നിലത്ത് തൊടാതെ నేల మీద తాకకుండా തളിർക്കും, ఆమేన్, ఆమేన్, చిగురిస్తది, പൂക്കും, పూస్తది, കായ്ക്കും. కాయలు కూడా కాస్తాయి. ఆమేన్. ലോകത്തിന്റെ സിസ്റ്റം లోకంలో ఉన్న సిస్టం വെട്ടി മണ്ണി കൊണ്ട് വെക്കണം, కాక కొమ్ము తీసుకొని మట్టిలో నాటాలి, വെള്ളം ഒഴിക്കണം, నీళ్లు పోయాలి, വളമിടണം, దానికి ఎరువు వేయాలి, കരുതണം. అలా దానికి ఎన్నో జాగ్రత్తలు చూడాలి. പക്ഷെ ദൈവത്തിന്റെ സിസ്റ്റം కానీ దేవుని యొక్క సిస్టం വിതൗട്ട് എനിത്തിങ്, ఇది ఏమీ లేకపోయినా, ഒന്നുമില്ലേലും ఏది లేకపోయినా, നീ വെട്ടിയ മുറിപ്പാടിനകത്തുനിന്ന് ఒకవేళ నిన్ను కోసిన ఒక గాయము ఉంది కదా, ఆ గాయములో నుంచి ఆమేన్ రకాల వాశ్యాంతన గ్లోరీ. ఆమేన్, 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 ఆమేన్. ശുശ്രൂഷകന്മാരെ, పరిచారకులారా, എന്റെ ചോദ്യം, నేను అడిగే ప్రశ్న, സിസ്റ്റത്തിന് പോകുന്നോ? సిస్టాన్ని పాటిస్తారా, സിസ്റ്റത്തിന് വെളിയിൽ പോകുന്നു? లేకపోతే సిస్టమ్కి బయటికి వస్తావా? കർത്താവേ, ప్రభువా, എനിക്ക് ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിന് വെളിയിൽ വരണം. ఈ లోకంలో ఉన్న సిస్టంలో నుంచి బయటికి రావాలి. എനിക്ക് നിന്റെ സിസ്റ്റം പഠിക്കണം. నేను నీ సిస్టమ్ని నేర్చుకోవాలి. അങ്ങനെയുള്ള ആരെ ഇന്ന് പകൽ ഇവിടെ ഉള്ളേ? అలా ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అలాంటి వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అలాంటి వారికి చేతులు పైకెత్తుదామా? അവരുടെ കണ്ണുകൾ അടയട്ടെ, అలాంటి వారి కళ్ళు మూసుకోండి, ശബ്ദമുയരട്ടെ. ఒకసారి మీరు నోరు తెరిచి స్తుతించండి. ഇതിനകത്ത് ദൈവ സാന്നിധ്യം ഒഴുകി നിങ്ങളുടെ അടുത്തേക്ക് എത്തുന്നെങ്കിൽ, ఇక్కడ దేవుని యొక్క ఇక్కడ ప్రవహించబడుతున్న దేవుని సన్నిధి ఒక ప్రవాహము నిన్ను తాకినట్లయితే ఆ ఒక సన్నిధిలోనికి ഒന്ന് സമർപ്പിച്ച് പറ, ఒక్కసారి సమర్పించుకొని చెప్పండి, ഞാൻ ലോകത്തിന്റെ സിസ്റ്റത്തിന് വെളിയിലാണ്. నేను లోకము ఒక సిస్టమునకు బయట ఉన్నాను. എല്ലാ കണ്ണുകളും അടയട്ടെ, అందరం కళ్ళు మూసుకుందామా? ശബ്ദമുയരട്ടെ, అందరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దామా? ദൈവത്തെ സ്തുതിച്ചു തുടങ്ങട്ടെ. దేవునికి స్తోత్రం చెల్లించండి. Come on, come on, speak to the Lord. స్తుతించండి, దేవునితో మాట్లాడండి. అందరు నోరు తెరిచి స్తుతించండి, గట్టిగా దేవుని స్తుతించండి. ഞാൻ എല്ലാരെയും നിർബന്ധിക്കുന്നില്ല. ఎవరికి బలవంతం లేదండి. ഈ ദൂത് ഹൃദയത്തിൽ ഏറ്റെടുത്ത ఈ యొక్క మాట హృదయములో యాక్సెప్ట్ చేసిన ചെറിയവർ മുതൽ కొందరు చిన్నలు మొదలుకొని വലിയവർ വരെ పెద్దవారి వరకు ശബ്ദമുയർത്തിക്കൊണ്ട് అందరూ కూడా నోరు తెరిచి യേശുവിനോട് നന്ദി പറഞ്ഞേ. యేసుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? My Savior God to thee, Yes, Lord. how great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee, how great thou art, how great thou art. Ha 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 ha, hallelujah. Ha ha ha. Ha ha ha. Hallelujah. Ha ha ha. Hallelujah. Ha ha ha. Hallelujah. ശബ്ദമുയർത്തി മരക്കസാരി ഹാ 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 എനിക്ക് ദൈവത്തിന്റെ സിസ്റ്റത്തിനകത്തേക്ക്
വരണമെന്ന് പറയുന്ന എത്ര പേരുണ്ട്? దేవుని యొక్క సిస్టమ్ లోనికి నేను రావాలి అని పగటి వేళ ఎంతమంది చెప్తున్నారు? മനുഷ്യന്റെ സിസ്റ്റം അല്ലെന്ന് പറയുന്ന എത്ര പേരുണ്ട്? మనిషి యొక్క సిస్టమ్ నాకు వద్దు అని ఎంతమంది చెప్తారు? അവരുടെ ശബ്ദം ഒന്ന് ഉയരട്ടെ, అలాంటి వారు ఒక్కసారి గట్టిగా దేవుని స్తుతించండి. അവരുടെ കരങ്ങൾ ഉയരട്ടെ, స్తుతించండి. ശബ്ദം ഉയരട്ടെ. గట్టిగా దేవుని స్తుతించండి. യേശുവിന്റെ നാമത്തിൽ యేసయ్య నామములో ഈ ജനത്തിന്റെ മേൽ ఈ ప్రజల మీద ഇപ്പോൾ ఇప్పుడే അവിടുത്തെ സാന്നിധ്യം വ്യാപരിക്കട്ടെ. సన్నిధి కుమరించబడును గాక. എനിക്ക് മനുഷ്യന്റെ സിസ്റ്റം വേണ്ട, మనిషి యొక్క సిస్టమ్ నాకు వద్దు, എനിക്ക് അപ്പന്റെ സിസ്റ്റം മതി. నా తండ్రి సిస్టమ్ నాకు చాలు. അങ്ങനെ പ്രാർത്ഥിക്കുന്ന എത്ര പേരുണ്ട്? అలా ప్రార్థించే వారు ఎంతమంది ఉన్నారు? പ്രിയ പിതാവേ, ప్రియమైన తండ్రి, ജനത്തെ ബ്ലസ് ചെയ്ത് പ്രാർത്ഥിക്കും. ప్రజలు దీవించి ഈ ప్రార్థిస్తున్నారు. സമയപരിധിക്കകത്ത് ఈ యొక్క సమయంలో నుంచి പരിശുദ്ധാത്മാവ് ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు നിങ്ങളെ സ്പർശിച്ചതിന് നന്ദി. మీరు మమ్మల్ని తాకినందుకు వందనాలు. യേശുവിൻ നാമത്തിൽ തന്നെ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ശബ്ദമുയർത്തി ആമേൻ പറഞ്ഞേ. అందరం గట్టిగా ఆమేన్ చెప్తామా? ആമേൻ, ആമേൻ, ആമേൻ. God's system దేవుని సిస్టము അത് నిന്നെ ജയത്തിൽ നടത്തും. అది నిన్ను విజయంలోనికి నడిపిస్తది. God bless you. దేవుడు మిమ్మల్ని గట్టిగా దీవించును చప్పట్లు గాక. కొడుతూ దేవుని నామాన్ని స్తోత్రం చెప్తాం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది దీవించబడ్డామని చెప్తారు? ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తోత్రం చెప్తారా? మధ్యలో ప్రకటించిన వాక్యం కొరకు యూనియన్ ప్రెసిడెంట్ గారు థామస్ గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం జాన్నాన్ గారు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం.